హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో నేను ఫండింగ్ కంపెనీస్ అంటే ఏంటి, సో ఫండింగ్ కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయి, సో కంప్లీట్గా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో కొద్దిగా లెంతీగానే ఉంటుంది, బట్ ఈ వీడియో తర్వాత మీకు ఫండింగ్ కంపెనీస్ మీద ఎటువంటి డౌట్స్ ఉండవు. ఓకేనా? సో వీడియో ఏ పాయింట్లో నచ్చినా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో కానీ ప్రీవియస్ వీడియోస్లో కానీ ఏ డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫండింగ్ కంపెనీస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు చూస్తే ఇండియన్ మార్కెట్స్ ఎగ్జాంపుల్ కింద తీసుకుని చెప్తున్నాను. సో వీడియో లెంతీగానే ఉంటుంది, బట్ ఈ వీడియోతో చెప్తున్నాను కదా, కంప్లీట్ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. సో ఇండియన్ మార్కెట్స్లో మనకి క్యాపిటల్ ఉండాలి, అంటే క్యాపిటల్ అంటే మన దగ్గర మనీ ఉండాలి. సో క్యాపిటల్ ఉండాలి అంటే ట్రేడింగ్ స్కిల్స్ ఉండాలి కదా. సో ఇండియన్ మార్కెట్స్లో మనకంటూ మనీ ఎవరు కదా, క్యాపిటల్ ఎవరు కదా. బట్ ఫారెక్స్ మార్కెట్లో మనం మన దగ్గర స్కిల్స్ ఉంటే చాలు. సో స్కిల్స్ ఉంటే చాలు, మనకి క్యాపిటల్ అవసరం లేదు. ఎందుకంటే ఫారెక్స్ మార్కెట్లో మనకి క్యాపిటల్, ఐ మీన్ ట్రేడింగ్ చేసుకోవడానికి మనీ కంపెనీస్ ఇస్తాయి. సో ఆ కంపెనీస్నే ఫండింగ్ కంపెనీస్ అంటారు, అండ్ ప్రాప్ ఫర్మ్స్ అని కూడా అంటారు. ప్రాప్ ఫర్మ్స్ అన్న ఫండింగ్ కంపెనీస్ అన్న ఒకటే. ఓకేనా? సో ఇక్కడతో మీకు ప్రాప్ ఫర్మ్స్ అంటే ఏంటో తెలిసింది కదా, మనకి ట్రేడింగ్ చేసుకోవడానికి క్యాపిటల్ ఇచ్చే కంపెనీస్నే ప్రాప్ ఫర్మ్స్ అంటారు, ఆర్ ఫండింగ్ కంపెనీస్. ఓకే కదా, రైట్. సో అంటే ఇక్కడ ఫండింగ్ కంపెనీస్ విషయానికి వస్తే చాలా కంపెనీస్ ఉన్నాయి. సో చాలా కంపెనీస్, ఐ థింక్ ఒక 150+ కంపెనీస్ ఉన్నాయి. సో ఇందులో సో ఈ ఈ ఇందులో కొన్ని కంపెనీస్ ఫేక్ కంపెనీస్ ఉంటాయి, అంటే లైవ్కి వెళ్ళిన తర్వాత పేఅవుట్స్ ఇవ్వకుండా, సో ఇలాగా అంటే మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని పేఅవుట్స్ కట్టే ఇవ్వలేని కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో ఈ 150 కంపెనీస్లో ది బెస్ట్ కంపెనీ ఏంటి, అసలు మనం ఆ కంపెనీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో కంపెనీని సెలెక్ట్ చేసుకునే ముందు అసలు ఏవేవి పారామీటర్స్ చూడాలి, సో ఇవన్నీ చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సో ఆ విషయానికి వస్తే, మనందరికీ అంటే మీరు ఎప్పటి నుంచో మన ఛానల్ ఫాలో అవుతే మీ అందరికీ ఈ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది, మై ఫండెడ్ ఎఫెక్ట్స్. సో ఎంటైర్ ప్రాప్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. సో ఎందుకు బెస్ట్ కంపెనీ అంటున్నానో నేను ఈ వీడియో ఎండ్ అయ్యే టైంకి మీకే తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫండెడ్ ఎఫెక్ట్స్ అనే వెబ్సైట్ ఇలా ఉంటుంది. సో myfundedfx.com. సో కంపెనీ కంప్లీట్ యూఆర్ఎల్ అండ్ వెబ్సైట్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా రాశారు కదా, సో ఎలా వర్క్ అవుతుంది కంపెనీ, అండ్ పేఅవుట్స్ ఎన్ని కంట్రీస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, అండ్ ఎంత పేఅవుట్స్ చేసింది. సో 2024 లాగా $10 million పేఅవుట్స్ చేసింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి టాప్ ప్లేసెస్, సో ఎవరెవరు ఏ కంట్రీ నుంచి ఎంతెంత పేఅవుట్స్ తీసుకున్నారు, సో అవన్నీ మనకి చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫండింగ్ కంపెనీస్లో మనకి ఇలా కిందకు స్క్రోల్ చేస్తే స్టెప్ టు గెట్ యువర్ లైవ్ సిమ్యులేటెడ్ అకౌంట్, ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి చూసారా. చూస్ యువర్ ట్రేడింగ్ స్టైల్ అని, 1 స్టెప్ అని, 1 స్టెప్ మ్యాక్స్ అని, 2 స్టెప్ అని, 2 స్టెప్ మ్యాక్స్ అని, 3 స్టెప్ అని, ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ అకౌంట్ సైజెస్ ఉన్నాయి. అసలు ఈ టైప్స్ ఏంటి, అకౌంట్ సైజెస్ ఏంటి, సో ఫస్ట్ మీకు ఒక క్లారిటీ ఇస్తాను. సో ఈ టైప్స్ అంటే మనకి ఈ 1 స్టెప్ అనేది అంటే ఒక స్టెప్ పాస్ అవ్వడం, ఈ 1 స్టెప్ మ్యాక్స్ అనేది మనకి డిఫరెంట్, అంటే కంప్లీట్ రూల్స్, అంటే స్టెప్ టు స్టెప్ మనకి రూల్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను 1 స్టెప్ చెప్తాను. సో ఈ 1 స్టెప్ అనేది ఎవరు తీసుకోకండి, ఎందుకంటే ఇది కరెక్ట్ ఛాలెంజ్ కాదు, సో ఎవరికి సెట్ అవ్వదు. సో కాబట్టి 1 స్టెప్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్తున్నాను అంతే. సో మనకి పర్ఫెక్ట్గా వర్క్ అయ్యే స్ట్రాటజీ అంటే ప్లాన్స్, ట్రేడింగ్ స్టైల్ ఏంటంటే 1 స్టెప్ మ్యాక్స్ అండ్ 2 స్టెప్, ఈ రెండు మాత్రమే. ఈ 2 స్టెప్ మ్యాక్స్, 3 స్టెప్ కూడా మనకి సెట్ అవ్వదు. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి. 1 స్టెప్ మ్యాక్స్ 100K, నేను ప్రతి ఛాలెంజ్లోనే 100K ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 1 స్టెప్ మ్యాక్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ 1 స్టెప్ మ్యాక్స్ నేను సెలెక్ట్ చేసుకున్నందుకు నాకు పడే ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు $500 పడుతుంది. సో మీకు మన గ్రూప్ డిస్క్రిప్షన్ లింక్ ఉంది కదా, సో జాయిన్ అవి పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే మీకు 25% డిస్కౌంట్ వస్తుంది. సో ఆ కోడ్ యూస్ చేసుకుంటే, సో యూస్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నౌ ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంది, ఇంకొక 4 days ఉందంటే 25% డిస్కౌంట్. సో అకౌంట్స్ తీసుకోవడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైం. సో ఐ మీన్ ఎవరైనా బై చేయాలంటే మాత్రం యూస్ చేసుకోండి కోడ్. సో చాలా తక్కువ ప్రైజెస్కి మనకి పెద్ద అకౌంట్స్ వస్తున్నాయి. ఓకే, సో ఇక్కడ 1 స్టెప్ మ్యాక్స్ 100K. ఇక చూస్తే ఛాలెంజ్, ఇక్కడ స్టెప్ మనకు నేమ్లోనే ఉంది కదా 1 స్టెప్ అని. సో ఇక్కడ చూస్తే ఒకే స్టెప్ ఉంటుంది. ప్రాఫిట్ ఎంత తీయాలి, 10% తీయాలి. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత, 10%. లాస్ ఎంత అవ్వకూడదు, ఒక్క రోజులో 4% మించి లాస్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ రోజు అకౌంట్ బై చేశారు, అకౌంట్ 1 స్టెప్ మ్యాక్స్ తీసుకున్నారు, 4% మించి లాస్ అవ్వకూడదు. బట్ మీకు ఒకే రోజు 4.2% లాస్ వచ్చింది, అంటే 4.2K, $4,200 లాస్ వచ్చింది, 4.2K. సో లాస్ వచ్చింది. సో ఇప్పుడు ఏమవుతుంది, అకౌంట్ పోతుంది. సో అకౌంట్ ఫెయిల్ అయినట్టు మీకు మై ఫండెడ్ ఎఫెక్ట్స్ డాష్బోర్డ్లో కనిపిస్తుంది. సో ఎప్పుడు మన లాస్ అనేది ఓన్లీ 1 స్టెప్లో 4% మించకూడదు. అండ్ ఓవరాల్ లాస్ 6%. చూసారు ఇక్కడ ఎంత తక్కువ ఇచ్చాడు, జస్ట్ 6% మాత్రమే. సో అందుకే చెప్తున్నాను, ఈ 1 స్టెప్ మ్యాక్స్, ఈ 1 స్టెప్ అనేది
మనకి సెట్ అవ్వదు. సో వరస్ట్ ఛాలెంజ్ అన్ని ఛాలెంజ్తో కంపేర్ చేస్తే. ఓకేనా. ఇంకా మినిమం ప్రాఫిటబుల్ డేస్ 3 days. సో మినిమం 3 days ప్రాఫిటబుల్గా ఉండాలి. అండ్ ట్రేడింగ్ పీరియడ్ వచ్చి అన్లిమిటెడ్. సో మీరు ఛాలెంజ్ తీసుకున్న తర్వాత ఈ 10% ప్రాఫిట్ తీయడానికి ఎన్ని రోజులు తీసుకున్నా పర్వాలేదు. 1 month తీసుకోండి, 1 year తీసుకోండి, అది మీ ఇష్టం. సో వాళ్ళు మీరు 30 daysలో కంప్లీట్ చేయాలి, 60 daysలో కంప్లీట్ చేయాలి. సో ఇలాంటి ఎటువంటి రూల్స్ పెట్టరు. సో మీకు నచ్చినంత టైం తీసుకోండి. సో అంటే అన్ని ఛాలెంజెస్, సో ఈ స్టెప్స్లో ఉన్న అన్ని ఛాలెంజెస్కి నో టైం లిమిట్. సో అన్లిమిటెడ్ టైం, మీరు ఎంత టైం అని తీసుకోవచ్చు. ఇంకా లేవరేజ్ విషయానికి వస్తే మనకు 1:30 లేవరేజ్ వస్తున్నారు. సో ఇది 1 to 2% రిస్క్ తీసుకోవడం మనకు కరెక్ట్గా సరిపోద్ది. సో ఈ 1 stepలో ఈ ఈ phase 1 పాస్ అయిన తర్వాత, ఇది phase 1 అంటారు, ఆర్ 1 step అన్నా పర్వాలేదు. సో ఈ వెరిఫికేషన్ పాస్ అయిన తర్వాత మనకు లైవ్ అకౌంట్ ఇస్తారు. సో ఇక్కడ నుంచి మనకు అసలైన ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది జస్ట్ టెస్ట్, ఇది టెస్ట్, ఇది లైవ్. సో ఇక్కడ నుంచి మనకి ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చి 80% ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 100Kలో మీరు ఒక $10,000 తీశారు, ప్రాఫిట్ తీశారు. సో ఇక్కడ మీకు పేఅవుట్ ఎంత వస్తుంది? $8,000. ఎందుకంటే 80%. సో 80% ఆన్ 10K ఎంత? 8,000 కదా. సో $8,000 మీకు పేఅవుట్ వస్తుంది. ఇది ఏ మెథడ్ ద్వారా వస్తుంది, ఎలా వస్తుంది, ఇదంతా నేను చెప్తాను. సో ఫ్యూచర్ ఇప్పుడు వీడియోలో చెప్తాను. సో యాజ్ ఆఫ్ నో అంటే 8,000 మీకు పేఅవుట్ వస్తుంది. సో సేమ్ రూల్స్. సో స్టెప్ 1లో మీరు ఏ రూల్స్ అంటే అప్లై అయ్యో, లైవ్ కూడా సేమ్ అవే రూల్స్ అప్లై అవుతాయి. సో పేఅవుట్స్ అనేవి ఎవ్రీ 14 daysకి వస్తుంది. సో ఈ 14 days మనం ఎలా అంటే ఏ రోజు నుంచి వీళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, మనకి ఈ రోజు లైవ్ అకౌంట్ వచ్చింది, ఈరోజు ఫస్ట్ అనుకోండి. సో 1st August అనుకోండి. సో ఈ రోజు మీరు ఫస్ట్ లైవ్ అకౌంట్లో ఫస్ట్ ట్రేడ్ తీసుకుంటే మీ పేఅవుట్ వచ్చి 14th వస్తుంది. 14th August అంటే మీకు ఎప్పుడంటే అకౌంట్ వచ్చిందో ఆ రోజు దగ్గర నుంచి 14 days, అంటే ఎవ్రీ 14 daysకి. సో 14th మీకు పేఅవుట్ పెట్టుకుంటారు. సో మీకు కావాల్సిన మెథడ్లో పేఅవుట్ మీ బ్యాంక్ అకౌంట్కి కానీ క్రిప్టో వాలెట్కి కానీ వచ్చేస్తుంది. సో తర్వాత అకౌంట్ రీసెట్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ 14 days, అలా ఎవ్రీ 14 daysకి మీకు పేఅవుట్స్ వస్తాయి. ఇక టైం కూడా అన్లిమిటెడ్. సో మీకు ట్రేడింగ్ పీరియడ్ తెలిసిందే. సో టైం ఇంత ప్రాఫిట్ తీయాలి. సో ఇక్కడ phase 1లో చూస్తే మనం 10% ప్రాఫిట్ తీయాలి. బట్ లైవ్లో మనకి టార్గెట్స్ ఏమి ఉండవు. మీరు 1% తీసినా సరే మీకు పేఅవుట్ వస్తుంది. ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను. సో ఈ 1 step అనేది మనకి వర్కౌట్ కాదు. సో ఈ 1 step అనేది వన్ ఆఫ్ ద వర్స్ట్. సో వదిలేండి, 1 step వదిలేండి. ఇక్కడ మనకి బెస్ట్గా సూట్ అయ్యేది ఏంటంటే, ఎవరికన్నా మీరు ఏ స్ట్రాటజీ యూస్ చేయండి, ఏ ట్రేడింగ్ స్టైల్ చేయండి, మనకి వర్కౌట్ అయ్యేది అంటే బాగా పర్ఫెక్ట్గా ట్రేడర్కి మంచి ఎడ్జ్ ఉన్న స్టైల్ ఏంటంటే, ఇందులో రూల్స్లో 1 step మ్యాక్స్, 2 step. సో ఈ రెండు మించి ఇంక ఇవి కూడా వద్దు. సో జస్ట్ అయితే 1 step మ్యాక్స్ తీసుకోండి, లేదంటే 2 step. సో ఈ రెండే బెటర్, మనకి ఈజీగా ఉంటాయి పాస్ అవ్వడానికి. అండ్ పేఅవుట్స్ కూడా చాలా త్వరగా వస్తాయి. అండ్ అంటే రూల్స్ చాలా ఈజీగా ఉంటాయి. పేఅవుట్స్ అన్నిట్లో త్వరగానే వస్తాయి, బట్ రూల్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మీకు లైవ్లో 1 step మ్యాక్స్ చూపిస్తాను ఎలా ఉంటాయి రూల్స్. సో పేరులోనే ఉంది కదా 1 step. 1 step అంటే ఒక్క స్టెప్ మాత్రం మనం పాస్ అవ్వాలి. సో 100K అకౌంట్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో ప్రైస్ వచ్చి 399, అంటే $400. సో ఇది వితౌట్ డిస్కౌంట్. మన గ్రూపులో లింక్ యూస్ చేస్తే మీకు 25% డిస్కౌంట్ వస్తుంది. సో ఇంకా చాలా తగ్గుతుంది ప్రైస్. ఓకేనా. ఇక్కడ చూసారా 1 step మ్యాక్స్లో వెరిఫికేషన్ అంటే ఒకే ఫేజ్. ఇక టోటల్ ప్రాఫిట్ 8% తీయాలి. సో అదవుతున్నా జస్ట్ 8% తీయాలంటే. మాక్సిమం లాస్ వచ్చి 2%. సో 2% మించి మీరు లాస్ అవ్వకూడదు. సో మాక్సిమం గెయిన్ వచ్చి 2%. అంటే మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు, అది 1:2 ప్రాఫిట్ వచ్చింది, 1:2 ప్రాఫిట్ హిట్ అయింది. సో ఇక్కడ మీకు అప్పుడు ఏమవుద్ది, 1% రిస్క్ తీసుకుంటే 2% ప్రాఫిట్ వచ్చేది. సో అప్పుడు ఆటోమేటిక్గా ట్రేడ్ క్లోజ్ అయిపోతుంది. సో ఒక్క రోజులో 2% మించి ప్రాఫిట్ తీయలేరు, అండ్ 2% మించి లాసు కాలేరు. సో ఇక్కడ అర్థమవుతుందా. సో 2% మించి ప్రాఫిట్ తీయలేరు, 2% మించి లాస్ అవ్వలేరు. సో ఇక్కడ ఓకే 2% మించి లాస్ అయితే ఏమవుతుంది అంటే, అకౌంట్ పోతుంది అంటే, అకౌంట్ ఏం పోదు, సాఫ్ట్ బ్రీచ్ అవుతుంది. సో సాఫ్ట్ బ్రీచ్ అంటే జస్ట్ 24 hours అకౌంట్ ఆగుతుంది. అంటే ఈ రోజు నాకు 2% లాస్ వచ్చింది, అప్పుడు అకౌంట్ ఆగిపోద్ది, మళ్ళీ రేపు స్టార్ట్ అవుద్ది. సో అలా ఎంతవరకు మనకి లాస్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది అంటే ఎంతవరకు వీళ్ళు లాస్ అవ్వచ్చు అని చెప్తున్నారంటే 8%. సో మీరు 8% వరకు లాస్ అవ్వచ్చు. సో టోటల్ అంటే 4 daysలో 4 2s ఒక్కొక్క రోజు 2% లాస్ అవుతే మీ అకౌంట్ 4 days పడుతుంది పోవడానికి. అంటే 4 days ఎవరు లాస్ అవ్వరు అనుకోండి, బట్ చెప్తున్నాను. సో 8% వరకు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ ఓకే, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు టెలిగ్రామ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100K అకౌంట్ తీసుకున్నాను, నాకు ఒక $4,000 ప్రాఫిట్ వచ్చింది. అప్పుడు నా ప్రాఫిట్ వచ్చి 0.4K కదా అవుతుంది. సో ఇప్పుడు నా లాస్ అనేది ఈ ఈ ఈ $4,000 తర్వాత కదా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో ఆ తర్వాతే స్టార్ట్ అవుతుంది. మీకు వచ్చిన ప్రాఫిట్ మీకు బఫర్ కింద యూస్ చేసుకోవచ్చు. అంటే మీకు ఈ ప్రాఫిట్ పోయిన తర్వాత ఈ 8% కౌంట్ అవుతుంది.
సో కాబట్టి ఇనీషియల్గా అకౌంట్స్ ఎవరు తీసుకున్నా సరే ప్రాఫిట్స్ కానీ ఫస్ట్లోనే మనకి ఒక 1 to 2% ప్రాఫిట్ కానీ గెయిన్ చేసుకున్నాం అనుకోండి, అది మనకి చాలా మంచి ఎడ్జ్ ఇస్తుంది. అంటే మనకి కొన్ని డమ్ ట్రేడ్స్ చేసినా సరే మనకి ఆల్రెడీ మనం కొన్ని ప్రాఫిట్ అంటే కొంత ప్రాఫిట్ తీసి ఉంటాం కాబట్టి ఆ ప్రాఫిట్ పోయిన తర్వాత మనకి డ్రాడౌన్ కౌంట్ అవ్వాలి కాబట్టి మనకి కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది. సో కాబట్టి ఇనీషియల్గా మన అకౌంట్ తీసుకున్న తర్వాత ఇనీషియల్గా తీసుకునే ట్రేడ్స్ కొద్దిగా జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఇనీషియల్ ట్రేడ్స్ కానీ సక్సెస్ అయితే మన అకౌంట్ కొద్దిగా ప్రాఫిట్లో ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా డమ్ ట్రేడ్స్ చేసిన మధ్య మధ్యలో ఆ ప్రాఫిట్స్ మనకి హెల్ప్ చేస్తుంది. సో డ్రాడౌన్కి వెళ్ళకుండా అకౌంట్. ఓకే, ఇంకా ఇక్కడ చూస్తే న్యూస్ ట్రేడింగ్. సో న్యూస్ ట్రేడింగ్ మీరు ఫేజ్లో చేసుకోవచ్చు, అంటే ఫేజ్ 1 ఫేజ్ 2 అంటే ఈ ఛాలెంజ్లో చేసుకోవచ్చు. బట్ లైవ్ ట్రేడింగ్ అంటే లైవ్లో మీరు న్యూస్ ట్రేడింగ్ చేయడానికి అవ్వదు. ఓకేనా? సో న్యూస్ ట్రేడింగ్ మీరు చేయొచ్చు ఫేజ్ 1లో. హోల్డ్స్ అంటే వీకెండ్ ట్రేడ్ కూడా హోల్డ్ చేయొచ్చు. సో మనం మండే ట్రేడ్ తీసుకుని మనం ఎన్ని రోజులన్నా హోల్డ్ చేసుకోవచ్చు. ఫ్రైడే క్లోజ్ చేయాలి, సాటర్డే క్లోజ్ చేయాలి అని ఇక్కడ ఎటువంటి రూల్స్ ఉండవు. సో మీరు ఎన్ని రోజులన్నా హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సేమ్ రూల్స్ ఇక్కడ. మీరు ఫేజ్ 1 పాస్ అయిన తర్వాత మీకు లైవ్ అకౌంట్ ఇస్తారు. సో ఇక్కడ లైవ్ అకౌంట్ అనేది మనకి మళ్ళీ కొత్తగా వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఈ అకౌంట్ పాస్ అయిపోయారు, మీరు 8% టార్గెట్ హిట్ అయిపోయారు. సో అప్పుడు మీరు కంగ్రాచులేషన్స్ అని మీకు మెయిల్ వస్తుంది. సో ఆ మెయిల్ తర్వాత మీకు లైవ్ అకౌంట్ డీటెయిల్స్ వస్తాయి. సో లైవ్లో మీకు రూల్స్ సేమ్. సో స్టెప్ 1లో ఏ రూల్స్ ఉన్నాయో సేమ్ రూల్స్ లైవ్ కూడా అప్లై అవుతాయి. బట్ ఇక్కడ లైవ్లో మనకు బ్యూటీ ఏంటంటే ఇక్కడ మన 8% కంపల్సరీ తీయాలి పాస్ అవ్వాలంటే. బట్ లైవ్లో మీకు ఎటువంటి రూల్స్ ఉండవు. మీరు 1% తీసినా సరే మీకు పేఅవుట్ వచ్చేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? మీకు ఎంత తీసినా సరే పేఅవుట్ పక్కకు వస్తుంది. ఓకేనా? రైట్. ఇక్కడ చూస్తే మనకు లైవ్లో మాక్సిమం లాస్ 2%. సేమ్ రూల్స్. 2% మించి మీరు మాక్సిమం ప్రాఫిట్ అంటే 2% మించి మీరు ప్రాఫిట్ తీయలేరు, 2% మించి లాస్ అవ్వలేరు. టోటల్ లాస్ 8%. మీకు చెప్పాను కదా ఆల్రెడీ. అంటే 100Kలో 8% అంటే అంత $8,000. సో ఈ 100K కాస్త 92Kకి వెళ్తే మన అకౌంట్ పోతుంది. అర్థమవుతుందా? అంటే 8% హిట్ అయిపోతుంది కదా. సో అది. అండ్ ఇక్కడ ట్రేడింగ్ టైం వచ్చి అన్లిమిటెడ్. సో మనం ఎంత టైంలో ఈ 8% తీయాలంటే టైం లిమిట్స్ అంటే ఏమీ లేవు. మీరు ఎంత టైం అని తీసుకోవచ్చు. 1 డే తీసుకోండి, 1 month తీసుకోండి, 1 year తీసుకోండి, అది మీ ఇష్టం. సో వాళ్ళంటే మీ మీద ప్రెజర్ పెట్టరు. సో బాగా మంచి క్వాలిటీ సెటప్ ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో కూల్గా మంచి సెటప్ ఫామ్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకోండి. ఎందుకంటే టైం లిమిట్ లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఫోర్స్గా మీరు 15 రోజుల్లోనే కంప్లీట్ చేయాలని కట అంటే మనం కంగారు పడి అంటే మనం ఫోర్స్ చేస్తాం ట్రేడ్స్ని. సో వాళ్ళే టైం లిమిట్ లేదన్నప్పుడు మనం ఎంత టైం తీసుకున్నా ప్రాబ్లం ఉండదు కదా. ఓకేనా? సో ఇక్కడ పేఅవుట్స్ అనేవి ఎవ్రీ 7 daysకి వస్తాయి. మీకు అర్థమవుతుందా? ఎవ్రీ 7 days అంటే మనకి ఈ రోజు లైవ్ అకౌంట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ August 1 ఈ రోజు అనుకోండి. సో మనకి పేఅవుట్ ఎప్పుడు వస్తుంది? పేఅవుట్ అనేది మనకి August 7 వస్తుంది. సో August 7 మనకి పేఅవుట్ వస్తుంది. అర్థమవుతుందా? సో పేఅవుట్ మనం ప్రాఫిట్లో ఉంటే పేఅవుట్ తీసుకుంటాం, లాస్ట్లో ఉంటే మనకి ఇంకా ఎలాగా నెగిటివ్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి మనకి పేఅవుట్ రాదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ 10K అకౌంట్ తీసుకున్నారు మీరు, ఇందులో ఒక August 7 కల్లా ఒక $2,000 ప్రాఫిట్ తీశారు. సో $2,000లో మనకు పేఅవుట్ ఎంత వస్తుంది? 80%. ఇక్కడ చూసారు కదా క్లియర్గా, సిమ్యులేటెడ్ గెయిన్ స్ప్లిట్ అంటే 80% వస్తుంది. అంటే 2000లో 80% అంటే మనకు $1,600 పేఅవుట్ వస్తుంది. సో ఈ $1,600 మనకి పేఅవుట్ ఎలా వస్తుంది అంటే మీకు బ్యాంక్ ఆప్షన్ ఉంటుంది. అంటే మన ఇండియన్ బ్యాంక్స్కి విత్డ్రాల్ చేసుకోవచ్చు. క్రిప్టో ఆప్షన్ ఉంటుంది. మీ అందరికి క్రిప్టో వాలెట్స్ తెలిసే ఉంటుంది, బైనాన్స్, బైబిట్. సో అందులో మీ వాలెట్ అడ్రస్ ఇచ్చినా సరే వాళ్ళు మీకు పే చేసేస్తారు. అదవుతుందా? అంటే వాలెట్లో డిపాజిట్ చేసేస్తారు. ఇంకా ట్రేడ్స్ మీరు వీకెండ్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. సో మండే బై చేసి ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు. సో మీరు తప్పకుండా ఫ్రైడే క్లోజ్ చేయాలి. సో తప్పకుండా సాటర్డే సండే కట్ట మీరు ట్రేడ్స్ హోల్డ్ చేయకూడదు. అటువంటి రూల్స్ ఏం లేదు. మీరు ఎన్ని రోజులైనా ట్రేడ్స్ హోల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మరి అంటే వెరిఫికేషన్ స్టెప్ 1కి లైవ్కి డిఫరెన్స్ ఏంటంటే న్యూస్ ట్రేడింగ్. సో న్యూస్ ట్రేడింగ్ స్టెప్ 1లో చేసుకోవచ్చు, స్టెప్ 2లో చేయకూడదు. సో ఈ రూల్ గురించి నేను ఫర్దర్గా మీకు ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను. సో అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో 1 step మ్యాక్స్ రూల్స్ అన్ని. సో జస్ట్ 2%. ఓకే, ఇంకా 2 step. సో ఇది చాలా ఎక్కువ మంది తీసుకునే ఛాలెంజ్ వచ్చి ఈ 2 step. ఎందుకంటే రూల్స్ కొద్దిగా అంటే కొద్దిగా బాగుంటాయి 1 stepతో కంపేర్ చేస్తే. సో ఇక్కడ చూస్తే మీకు టోటల్ ప్రాఫిట్ 2 phases ఉంటాయి. సో నేమ్లోనే ఉంది కదా 2 step అని. 1 step అంటే ఒక ఫేజ్ పాస్ అవ్వాలి, 2 step అంటే 2 phases పాస్ అవ్వాలి. సో ఛాలెంజ్ ఒకటి, వెరిఫికేషన్ ఒకటి. ఇక 2 stepలో స్టెప్ 1 8% ప్రాఫిట్ తీయాలి, సేమ్ 1 step లాగే. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 5% డైలీ లాస్. ఇందాక 1 stepలో ఎంత? 2%. కానీ ఇక్కడ 5%. మీరు ఒక్క రోజులో 5% వరకు లాస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100K అకౌంట్ తీసుకున్నారు, 5% అంటే ఎంత? 5K. సో $5K వరకు మీరు ఒక రోజులో లాస్ అవ్వచ్చు. సో ఏం ప్రాబ్లం ఉండదు. సో 5Kకి ఎక్కువ $1 లాస్ అయినా సరే మీ అకౌంట్ పోతుంది. సో ఇందాక స్టెప్ 1లో ఏంటి? సాఫ్ట్ బ్రీచ్ అంటే అకౌంట్ పోదు, జస్ట్ 24 hours ఆగుతుంది అంతే. బట్ ఇది హార్డ్ బ్రీచ్ అంటే అకౌంట్ పోతుంది. సో ఇంకా తర్వాత డేకి మీకు ఉండదు. సో కాబట్టి ఇప్పుడు మన లాస్ అనేది 1 to 2% మించకుండా చూసుకోండి. సో వర్స్ట్ కేసు ఎప్పుడన్నా ఏమైనా స్లిప్పేజ్ వల్ల కట్ట వెళ్తే మాత్రం సో 4%, ఇంక 4% కిందకి వెళ్తుందంటే మీరు డేంజర్ జోన్కి వెళ్ళిపోయినట్టే. సో చూసుకోండి. సో ఓకేనా, ఇది 5% లాస్ మనకి.
ఓకే, ఇంకా నెక్స్ట్ వస్తే మనకు ఓవరాల్ లాస్. సో సేమ్ 8%. సో అంటే మీకు ఇచ్చిన అకౌంట్లో 8% లూజ్ అవ్వకూడదు. సో ఇక్కడ 10K అకౌంట్ అన్నా 100K అన్నా 50K అన్నా 8% అంతే. ఇక్కడ మన పర్సెంటేజ్లో చేంజ్ ఉండదు కదా. సో 8%, నేను 100K జస్ట్ ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాను అంతే. ఓకే, ఇక్కడ మినిమం ప్రాఫిటబుల్ డేస్ ఇది 3 days. సో దీని గురించి కూడా నేను ఇంకొక స్క్రీన్ షాట్ చూపించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మినిమం ప్రాఫిటబుల్ డేస్ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 100K అకౌంట్ తీసుకున్నాం. సో 100K అకౌంట్లో 0.5, ఇక్కడ చూసారా, పాజిటివ్ ప్రాఫిట్ ఆఫ్ అట్లీస్ట్ 0.5 ఆఫ్ ద ఇనిషియల్ బ్యాలెన్స్. అంటే ఇది 100, ఇక్కడ ఇనిషియల్ బ్యాలెన్స్ మీద కౌంట్ అవుతుంది. మనం 10K తీసుకుంటే 0.5, అంటే ఏ సైజ్ తీసుకున్నా సరే అందులో 0.5 మనం 3 days ప్రాఫిట్ తీయాలి. ఈ 3 days ప్రాఫిట్ తీయాలంటే అందరూ ఏమనుకుంటున్నారంటే మనం వరుసనే అంటే లైన్గా 0.5 ప్రాఫిట్ ఈరోజు, మళ్ళీ రేపు ఒక 0.5, మళ్ళీ తర్వాత రోజు 0.5, ఇలా 3 days చేస్తేనే మనం ఈ రూల్ సాటిస్ఫై చేస్తామేమో అనుకుంటారు. సో ఇలాగేమి కాదు. మీకు ఈరోజు 0.5, ఈరోజు ఒక 1% ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, రేపు ఒక 2% లాస్ వచ్చింది, మైనస్ చేస్తున్నాను. తర్వాత రోజు మళ్ళీ ఒక 1% ప్రాఫిట్ వచ్చింది, తర్వాత రోజు మళ్ళీ ఒక 0.5 ప్రాఫిట్ వచ్చింది. సో ఇలా మీకు ఎన్ని రోజులు ఎలా వచ్చినా సరే వీళ్ళకి 3 days, సో అన్ని రోజులు కలిపి ఒక 3 days మనం 0.5% కంటే ఎక్కువ ప్రాఫిట్ చూపించాలి. ఇక్కడ ఫస్ట్ రోజు 1% ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ 0.5 ఒక రోజు అయిపోయింది. సో తర్వాత రోజు లాస్ ఇంకా వాళ్ళకి అనవసరం, సో వాళ్ళు ఏం పట్టించుకోరు. తర్వాత రోజు మళ్ళీ మీకు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ సెకండ్ డే అయిపోతుంది. అంటే 2 రోజులు ఆల్రెడీ మీరు 0.5 కంటే ప్రాఫిట్ ఎక్కువ తీస్తారు. సో థర్డ్ రోజు మళ్ళీ 0.5 ప్రాఫిట్ వచ్చింది, అంటే 3 days. సో ఇక్కడతో మాకు మీరు ఈ రూల్ని సాటిస్ఫై చేసినట్టే. సో ఈ రూల్ టిక్ అయిపోద్ది, అంటే పాస్ అయిపోతారు. అదవుతుందా? ఇక్కడ 0.5 అనేది మీరు లైన్గా తీనవసరం లేదు. మీరు ఈ రోజు 0.5 వచ్చింది, మళ్ళీ ఒక 3-4 days తర్వాత లాస్ వచ్చి తర్వాత రోజు మళ్ళీ 0.5 ప్రాఫిట్ వచ్చినా సరే మనకి కౌంట్ అవుతుంది ఆ 3 daysలోకి. ఓకేనా? రైట్. సో 0.5 ప్రాఫిట్ తీయడం అనేది చాలా ఈజీ కదా. మనం 8% ప్రాఫిట్ తీసేటప్పుడు 0.5 3 days ప్రాఫిట్ తీయడం అంటే 3 days కలిపి 1.5. సో 1.5 ప్రాఫిట్ తీయడం చాలా ఈజీ. సో ఇది పెద్దగా రూల్ ఏం కాదు, అతిగా ఆలోచించొద్దు. సో సింపులే రూల్, ఇది ఈజీగా సాటిస్ఫై చేయొచ్చు. ఇంకా టైం పీరియడ్ వస్తే అన్లిమిటెడ్ టైం. సో మీరు ఎంత టైం అని తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో phase 1కి 1 month తీసుకుంటారా, 1 day? 1 day అంటే మినిమం 3 days పడుతుంది, ఎందుకంటే ఈ రూల్ సాటిస్ఫై చేయాలి కాబట్టి. సో మాక్సిమం టైం అనేది మీ ఇష్టం వచ్చింది, అంటే 5 daysలో పాస్ అవుతారా, 10 days తీసుకుంటారా, 1 year తీసుకుంటారా అన్నది మీ ఇష్టం. సో ఇక్కడ ఇంకా మనకి లేవరేజ్ వచ్చి 1:30 ఇస్తున్నారు. సో అది చాలా ఎక్కువ, మనకి 1 to 2% వరకు తీసుకోవచ్చు రిస్క్ ఈ లేవరేజ్తో. ఓకే, ఇది phase 1 పాస్ అయ్యారు. ఓకేనా? సో ఇప్పుడు మీరు 8% టార్గెట్, మీకు అకౌంట్ డీటెయిల్స్ వచ్చాయి. సో phase 1 పాస్ అయ్యారు. సో ఇప్పుడు ఏమవుతుంది, సో phase 1 పాస్ అయిన తర్వాత మీకు phase 2 డీటెయిల్స్ వస్తాయి. సో అకౌంట్ ఆల్రెడీ మన ఒక ఛాలెంజ్ స్టైల్లోనే మనకు ఉంది 2-step ఛాలెంజ్ అని. 2 step అంటే 2 steps పాస్ అవ్వాలి మీరు, అర్థమవుతుందా? సో 2 stepలో ఏమవుతుంది అంటే మనకి టార్గెట్ తగ్గుతుంది. సో ఇక్కడ 8% ఇవ్వాలి, ఇక్కడ 5% మాత్రమే, అంటే టార్గెట్ మనకి చాలా తగ్గింది కదా. సో ఇక్కడ 5%. సో సేమ్ రూల్స్, డైలీ లాస్ 5%, ఓవరాల్ లాస్ 8%. సో ఇందులో కూడా 3 days మినిమం ప్రాఫిటబుల్ డేస్ చూపించాలి వాళ్ళకి. ఇంకా టైం వచ్చి అన్లిమిటెడ్. సో సేమ్ లేవరేజ్. ఓకే, ఇంకా phase 1 phase 2 పాస్ అయిపోయారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీరు లైవ్ అకౌంట్కి వెళ్తారు. సో లైవ్ అకౌంట్లో మనకి ఇక టార్గెట్స్ ఒకటి ఏముండవు. సో phase 1 phase 2 అనేది మనల్ని టెస్ట్ చేయడానికి టార్గెట్స్ ఉంటాయి. సో లైవ్ అకౌంట్లో మీకు టార్గెట్స్ ఏముండవు. మీరు తీసుకున్న 100K, నేను అన్నిటిలోనే ఎగ్జాంపుల్ కింద 100K తీసుకుంటున్నాను. సో 100Kలో మీరు 1% తీసినా మీకు పేఅవుట్ వస్తుంది, 2% తీసినా పేఅవుట్ వస్తుంది, మీరు ఎంత తీసుకోవచ్చు. మీరు 10% తీసినా సరే పేఅవుట్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100K అకౌంట్ లైవ్కి వెళ్ళిపోయారు, phase 1 phase 2 పాస్ అయిపోయి లైవ్కి వెళ్ళిపోయారు. సో ఈ లైవ్లో ఒక 2% ప్రాఫిట్ తీశారు. 100Kలో 2% అంటే ప్రాఫిట్ ఎంత, $2,000. సో $2,000లో మీకు వచ్చే ప్రాఫిట్ స్ప్లిట్ ఎంత వస్తుంది అంటే 80%. సో 80% అంటే ఎంత, $1,600 మీకు వస్తుంది. ఇక్కడ సేమ్ రూల్స్. ఈ అకౌంట్ ఎప్పటి వరకు మీ దగ్గర ఉంటుంది అంటే ఈ రూల్స్ని సాటిస్ఫై చేసేంత వరకు మీ దగ్గర ఉంటుంది. సో ఓవరాల్ లాస్ 8% మించకూడదు, డైలీ లాస్ 5% మించకూడదు. మీకు పేఅవుట్ అనేది ఎవ్రీ 14 daysకి వస్తుంది. ఓకేనా? రైట్. సో ఇంకా టైం మీ అందరికీ తెలిసింది, అన్లిమిటెడ్ టైం. సో మీరు ఈ రూల్స్ని ఎంతో కాలం సాటిస్ఫై చేస్తారో అకౌంట్ మీకు అన్ని రోజులు ఉంటుంది. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కొద్దిగా జాగ్రత్తగా వినండి. ఎప్పుడంటే మీరు లైవ్ అకౌంట్కి వెళ్తారో, phase 1 phase 2 పాస్ అయిన తర్వాత లైవ్ అకౌంట్కి వెళ్తారు కదా, లైవ్ అకౌంట్లో ఇప్పుడు ఎక్కువ ప్రాఫిట్స్ గురించి చూడకండి. అకౌంట్ని ఎప్పుడు ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి చూడండి. మీరు ఎవ్రీ 14 daysకి ఒక 14 days కదా, ఒక 1% ప్రాఫిట్ తీసినా సరే 100Kలో 1% అంటే తక్కువేం కాదు. సో $1,000. సో $1,000 ఇండియాలో చాలా ఎక్కువ. సో అందరూ ఏమంటారంటే మనకు ఒక 100K వస్తే 10% తీసేద్దాం, $10,000 వచ్చేస్తుంది, 20% తీసేద్దాం, $20,000 వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ అది రాంగ్ థింకింగ్. ఎప్పుడు లైవ్ అకౌంట్ అనేది అంటే ఎంత కాలం ఉంచుకుంటే మనకు అన్ని ఎక్కువ పేఅవుట్స్ వస్తాయి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 1% 14 daysకి తీశారు, మీకు ఎంత వస్తుంది 1%లో,
1% అంటే $1000. సో $1000లో 80% అంటే $800 వస్తుంది. మళ్ళీ 14 డేస్కి మళ్ళీ ఇంకొక 1%. సో అలా 1 to 2%. సో అంతకు మించి ఎక్కువ తీసుకోకండి. అంటే తీయొచ్చు, వాళ్ళు పే చేస్తారు. బట్ ఏంటంటే అలా ఎక్కువ రిస్క్ తీసుకున్నప్పుడు అకౌంట్ పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. అంటే లాస్కి దగ్గరగా 8% కట్ లాస్కి మనం లూజింగ్ స్ట్రిక్స్ కట్ వస్తే అకౌంట్ లాస్కి దగ్గరికి వస్తే మాత్రం అది మన సైకాలజీని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంటే మాత్రం చిన్న చిన్న పేఅవుట్స్, ఎక్కువ పేఅవుట్స్ తీసుకోండి. సో అలా అంటే మీకు కన్సిస్టెంట్గా ఎవ్రీ మంత్ మనీ వస్తుంది. అట్ ఏ టైం మీ సైకాలజీ కూడా బాగుంటుంది. ఎందుకంటే ట్రేడింగ్ ద్వారా మనకి $1000 ఎవ్రీ మంత్ వస్తుందంటే ఎక్సలెంట్ కదా. సో రైట్. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కింద 100K అకౌంట్ చెప్తున్నాను. ఇక్కడ మీరు అప్ టు 300K అకౌంట్ వరకు తీసుకోవచ్చు. సో 2 స్టెప్లు అంటే యాజ్ ఆఫ్ నా అంటే 200K అకౌంట్ వరకు తీసుకోవచ్చు. సో 200Kలో 1% అంటే ఎంతో, 1% అంటే ఎంత, $2000. సో $2000లో 80% అంటే మీకు $1600 వస్తుంది. నేను జస్ట్ 1%, చాలా చాలా తక్కువ, ఈజీగా తెలుసు. 1% అంటే ఈజీగా స్కిల్స్ ఉన్న వాళ్ళు తీయొచ్చు. ఇంకా మీరు 5% తీయొచ్చు, 10% తీయొచ్చు, అది మీ ఇష్టం. చెప్తున్నాను కదా. సో బట్ అకౌంట్ మాత్రం లైవ్ అకౌంట్ కొద్దిగా జాగ్రత్తగా ఎక్కువ రోజులు ఉంచుకోవడానికి చూడండి, ఓకేనా. ఇంకా మనకి ఇంపార్టెంట్ ఏం చెప్పాను, 1 స్టెప్ అండ్ 2 స్టెప్. సో ఇంక ఈ 2 స్టెప్ మ్యాక్స్, ఈ 3 స్టెప్ ఇవి మనకి ఎవరికి నేను రికమెండ్ చేయను. బట్ ఈ వీడియోలో రూల్స్ ఏంటో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతే. బట్ మీరు తీసుకునేలా ఉంటే మాత్రం 1 స్టెప్ మ్యాక్స్ ఆర్ 2 స్టెప్. సో ఈ 2 ఛాలెంజెస్కి మించి వేరే ఛాలెంజెస్కి వెళ్ళకండి. ఎందుకంటే ఇవి అంత వర్త్ ఇట్ కాదు. వీటి రూల్స్ కానీ, వీటి ఐ మీన్ ఇవి పాస్ అవ్వడం కానీ అంత వర్త్ ఇట్ కాదు. సో కాబట్టి 1 స్టెప్ కానీ 2 స్టెప్ కానీ, అర్థమైందా. సో 2 స్టెప్ మ్యాక్స్ నేను రూల్స్ చెప్తాను జస్ట్ అంతే. సో ఇక్కడ రూల్స్ విషయానికి వస్తే సింపుల్, 10% తీయాలి. సో మన ఇక్కడ 2 స్టెప్లో ఎంత తీయాలి, 8%. కానీ ఇక్కడ 2 స్టెప్ మ్యాక్స్లో ఫేజ్ 1 10% తీయాలి, ఫేజ్ 2 5%. సో సేమ్, ఒకరోజు 5% మించి లాస్ అవ్వకూడదు. సో ఓవరాల్ లాస్ ఇక్కడ పెంచారు, టార్గెట్ కూడా పెంచారు కాబట్టి లాస్ కూడా పెంచారు 10% వరకు. సో మీ అందరికీ తెలిసిందే, మినిమం 3 days ప్రాఫిటబుల్గా ఉండాలి. సో ఈ 3 days ప్రాఫిటబుల్ రూల్ అనేది కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏం చేయదు. 0.5% అంటే మనం ఈజీగా తీయొచ్చు. సో అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు. ఇంకా టైం చూస్తే అన్లిమిటెడ్ టైం. సో ఇక న్యూస్ ట్రేడింగ్ వస్తే, న్యూస్ ట్రేడింగ్ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ ఛాలెంజ్లో అన్నా, 1 స్టెప్ అన్నా, 2 స్టెప్ అన్నా, 3 స్టెప్ అన్నా, ఫేజెస్లో అంటే లైవ్ అకౌంట్ రాకముందు ఉంటుంది కదా ఫేజెస్. సో ఆ ఫేజెస్లో న్యూస్ ట్రేడింగ్ అలౌడ్. సో మీరు ఏ ఛాలెంజ్ అని తీసుకోండి, న్యూస్ ట్రేడింగ్ అలౌడ్. బట్ లైవ్ స్టేజ్కి వచ్చిన తర్వాత న్యూస్ ట్రేడింగ్ చెయ్యకూడదు. సో ఇక్కడ చూసారు, నాట్ అలౌడ్. లైవ్ ట్రేడింగ్ వచ్చిన అంటే లైవ్ ట్రేడింగ్కి వెళ్ళిన తర్వాత న్యూస్ ట్రేడింగ్ చేయకూడదు. ఓకే, అసలు ఈ న్యూస్ ట్రేడింగ్ ఎప్పుడు చేయకూడదు అంటే ఏ టైంలో న్యూస్ వస్తుంది, మనం ఏ టైం నుంచి మనం ట్రేడ్ చేయకూడదు, ఒకవేళ చేస్తే అకౌంట్కి ఏమవుతుంది. సో ఇదంతా నేను క్లియర్గా తర్వాత స్నాప్చాట్లో మీకు చూపిస్తాను. ఓకే, యాజ్ ఆఫ్ నో మీకు అర్థమైంది కదా. ఇది న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చు ఫేజ్ 1లో, ఫేజ్ 2లో కూడా చేయొచ్చు, లైవ్లో చేయకూడదు. ఇంకా వీకెండ్ ట్రేడ్స్ హోల్డ్ చేయొచ్చు. సో ఎటువంటి రూల్స్ లేవు. ఇంకా ఈ 2 స్టెప్ మ్యాక్స్లో పేఅవుట్ వచ్చి ఎవ్రీ 14 daysకి వస్తుంది. సేమ్ 2 స్టెప్లో ఎలా వస్తుందో 2 స్టెప్ మ్యాక్స్లో కూడా అంతే. సో ఇక్కడ 2 స్టెప్ మ్యాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే టార్గెట్స్. సో 2 స్టెప్లో 8% ఉంటుంది, 2 స్టెప్ మ్యాక్స్లో మనం 10% తీయాలి, అదొకటే డిఫరెన్స్. సో మిగతాదంతా సేమ్. బట్ 2 స్టెప్ బెటర్ కదా, తక్కువ టార్గెట్ కదా. సో అందుకే నేను 2 స్టెప్ తీసుకోమంటాను. 2 స్టెప్ మ్యాక్స్ కూడా అంత వర్త్ ఇట్ కదా, కాకపోతే ప్రైస్ తగ్గుతుంది. సో నా దగ్గర అస్సలు మనీ లేదు, కొద్దిగా ప్రైస్ ఇప్పుడు చూస్తే 2 స్టెప్ ఎంత ఉంది, 2 స్టెప్ 100K అకౌంట్ ఎంత, $500. సో 2 స్టెప్ మ్యాక్స్ 100K అకౌంట్ ఎంత, $425. అంటే కొద్దిగా ఒక $75 తగ్గింది. సో ప్రైస్ తగ్గుతుంది. సో అంతే, అంతకు మించి ఏమీ లేదు. సో ఇక్కడ టార్గెట్ పెరుగుతుంది. సో అందుకే చెప్తున్నాను నేను 2 స్టెప్ కానీ 1 స్టెప్ మ్యాక్స్ కానీ. ఇంకా మీరు ప్రింట్ చేసుకోండి, అయితే 1 స్టెప్ మ్యాక్స్ తీసుకోవాలి లేదా 2 స్టెప్ తీసుకోవాలి అంతే. ఇంకా 3 స్టెప్ విషయానికి వస్తే 3 ఛాలెంజెస్ పాస్ అవ్వాలి. అంటే 3 స్టెప్స్ పాస్ అవ్వాలి మీరు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, అప్పుడు 4th స్టెప్లో మీకు లైవ్ అకౌంట్ వస్తుంది. సో ఇక్కడ చూసారా, ప్రతి స్టెప్లోని 6%, 6%, 6% తీయాలి. సో ఇది చాలా, అంటే 6, 6, 12, 12 + 6 అంటే 18% ప్రాఫిట్ తీయాలి. ఓర్తిట్టే చెయ్యొచ్చు, బట్ చాలా పేషెన్స్ ఉండాలి ఇది చేయాలంటే. ఎందుకంటే 3 phases పాస్ అవ్వడం అంటే చాలా టైం పడుతుంది. అండ్ అంతేకాకుండా డైలీ డ్రాడౌన్ 4%. సో అంటే 5% నుంచి 1% తగ్గుతుంది, బట్ 4% అంటే ఎనఫ్. మనకు డైలీ డ్రాడౌన్ 5% అంత ఇస్తారు, కానీ మనం ఎప్పుడు ఒక రోజు రిస్క్ 1 to 2% మించి లాస్ అవ్వకూడదు. అంటే ఏ ప్రొఫెషనల్ ట్రేడర్ 2% మించి లాస్ వస్తే ఆ రోజు ట్రేడింగ్ ఆపేస్తాడు. బట్ వీళ్ళ 4% నుంచి చాలా ఎక్కువ. నన్ను అడిగితే 2% ఎనఫ్. సో 2% మించి ఎక్కువ అనేది మనకి అవసరమే లేదు. ఇప్పుడు 1 స్టెప్ మ్యాక్స్లో మనకి డైలీ లాస్ లిమిట్ ఎంత, 2%. అది చాలు, ఈజీగా 2% లాస్ వస్తే ఆపేస్తాం ఆ రోజుకి, నెక్స్ట్ డే వచ్చి ట్రేడింగ్ చేసుకుంటాం. సో 2% లాస్ అయ్యే కూడా చేస్తున్నారంటే వాళ్ళు ప్యూర్లీ గ్యాంబ్లర్స్ మేబీ, అంటే గ్యాంబ్లర్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్ లాస్ 8% మీ అందరికీ తెలిసిందే. సో అకౌంట్లో 8% లాస్ వస్తే అకౌంట్ పోతుంది. సో మినిమం ప్రాఫిటబుల్ అంటే మినిమం డేస్ 1 day. ఇది కూడా మనం ఎక్కువగా ఆలోచించవసరం లేదు, ఎందుకంటే ఒక ట్రేడ్ ఓపెన్ చేస్తే 1 day కంప్లీట్ అయిపోద్ది కాబట్టి ఈ రూల్ని కూడా మనం సాటిస్ఫై చేసేస్తాం. ఇంకా టైం లిమిట్ వచ్చి అన్లిమిటెడ్ టైం. సో మీరు ఎన్ని రోజులన్నా అకౌంట్ని అంటే పాస్ అవ్వడానికి ఎన్ని రోజులన్నా తీసుకోవచ్చు. సో 3 phases కూడా సేమ్.
ఇంక 3 ఫేజెస్ మీరు పాస్ అయిన తర్వాత మీకు లైవ్ అకౌంట్ వస్తది. సో, ఇక్కడ నుంచి మీ ఎర్నింగ్ స్టార్ట్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100K అకౌంట్ తీసుకున్నారు అనుకోండి. సో, అందులో మీకు వచ్చి ప్రాఫిట్ స్ప్లిట్ అంతా 80%. ఇంకా డైలీ లాస్ కూడా సేమ్ రూల్స్. సో, ఫేజ్ 1 ఆర్ 1 స్టెప్‌లో అన్నా, 2 స్టెప్‌లో అన్నా, 2 స్టెప్ మ్యాక్స్‌లో అన్నా, 3 స్టెప్‌లో అన్నా మీకు స్టెప్స్ అంటే ప్రీవియస్‌గా పాస్ అయ్యే స్టెప్స్‌లో ఏ రూల్స్ అయితే అప్లై అవుతాయో, సో, లైవ్ ట్రేడింగ్ కూడా అవే రూల్స్ అప్లై అవుతాయి. సో, సేమ్ మాక్సిమం లాస్ ఉంటది. ఓవరాల్ లాస్ సేమ్‌గా ఉంటది. అండ్ ఎవ్రీథింగ్. సో, మీరు అంటే ముందుగా పాస్ అయిన ఉంటాయి కదా స్టెప్స్. సో, అవే లైవ్ కూడా అప్లై అవుతాయి. సో, రూల్స్ ఏం చేంజ్ అవ్వవు. ఓకేనా? సో, సేమ్ రూల్స్ చూసారు ఇక్కడ కూడా లైవ్‌లో కూడా 4% డైలీ లాస్, ఓవరాల్ లాస్ 8% కాకూడదు. సో, పేఅవుట్స్ అనేవి 5 డేస్కి వస్తాయి. ఎవ్రీ 5 డేస్కి. సో, ఇక్కడ బ్యూటీ ఏంటంటే 3 స్టెప్లో ఈ పేఅవుట్ టైం. సో, ఎవ్రీ 5 డేస్కి అంటే మనకి మంత్ లాంగ్గా 4 పేఅవుట్స్ వస్తాయి. సో, మనం కరెక్ట్గా చేస్తే మాత్రం మంచి 4 పేఅవుట్స్ వస్తాయి మనకి. అంటే ఎవ్రీ వీక్ 1% తీసినా సరే మనకి ఎవ్రీ వీక్ ఈరోజు మండే స్టార్ట్ అయింది అనుకో, మనం సాటర్డే పేఅవుట్ పెట్టేసుకోవచ్చు. మళ్ళీ సాటర్డే వెంటనే పేఅవుట్ పెట్టిన వెంటనే అకౌంట్ రీసెట్ అయిపోద్ది. మళ్ళీ మండే నుంచి మళ్ళీ సాటర్డే పేఅవుట్ పెట్టేసుకోవచ్చు. అలా వచ్చిన ప్రాఫిట్ ఏ వీక్ ఆ వీక్ తీసేసుకోవచ్చు. సో, బాగుంటుంది. బట్ ఇది కష్టం కదా, 3 పేజెస్ పాస్ అవ్వడం అంటే చాలా పేషెన్స్ ఉండాలి కాబట్టి అంత వర్త్ ఇట్ కాదు. బట్ స్టిల్ నా దగ్గర మనీ తక్కువగా ఉంది. సో, నేను 3 ఫేజెస్ కూల్గా కొద్దిగా ఎక్కువ టైం తీసుకుని 1 మంత్ ఆ 2 మంత్స్ టైం తీసుకుని కూల్గా పాస్ అవుతాను అంటే మాత్రం మీరు తీసుకోవచ్చు. సో, ఇది మీ ఓన్ చాయిస్. బట్ నేను రికమెండ్ చేసేదంటే మాత్రం 1 స్టెప్ మ్యాక్స్ ఆర్ 2 స్టెప్. ఓకేనా? ఇక టైం లిమిట్ మీ అందరికీ తెలిసిందే, అన్లిమిటెడ్ టైం. సో, వాళ్ళ తరపు నుంచి ఎటువంటి ప్రెజర్ ఉండదు. సో, మీకు కావాల్సినంత టైం తీసుకోండి. మంచి మీ స్ట్రాటజీలో A+ సెటప్స్ ఉంటాయి కదా. సో, అవి ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో, అవి ఫామ్ అయిన తర్వాత కూల్గా, సో, ట్రేడింగ్ 1% మించి రిస్క్ తీసుకోకుండా సో కూల్గా ట్రేడ్ చేయండి. అర్థమవుతుందా? సో, ఈజీగా పాస్ అవుతారు. సో, ఇక్కడ ఛాలెంజెస్ పాస్ అవ్వాలంటే నేను చెప్తున్న ట్రిక్ ఏంటంటే, ఎప్పుడు మనం టైం ఎక్కువ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100K అకౌంట్ తీసుకొని నాకు కొన్ని టెలిగ్రామ్లో మెసేజెస్ వస్తాయి. 100K అకౌంట్ తీసుకొని 1 డేలోని 2 డేలోనే ఏదో అద్భుతాలు చేద్దామని చూడకండి. 100K అకౌంట్ తీసుకునేది పెద్ద అకౌంట్ తీసుకోండి. 5Kలు 10Kలు కడ కాదు. 5Kలు 10Kలు కాదు, తీసుకునేది పెద్ద అకౌంట్ తీసుకొని టైం ఎక్కువ ఇవ్వండి. 1 మంత్ ఇవ్వండి. 100Kలో 1 మంత్ ఫేజ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 స్టెప్ అకౌంట్ తీసుకున్నారు అనుకోండి, అంటే ఒక ఫేజే కదా. సో, ఒక్క ఫేజ్ పాస్ అవ్వడానికి 1 మంత్ టైం ఇచ్చిన వర్త్ ఇట్టే కదా. ఇప్పుడు 8% 1 మంత్లో తీయడం చాలా ఈజీ. సో, 1%, 8% తీశారు. సో, 1 మంత్ కాదు, ఇంకా వరస్ట్ కేసు 2 మంత్స్ పట్టింది అనుకోండి. 2 మంత్స్ మీకు కష్టపడి 8% తీసి ఫేజ్ 1 పాస్ అయ్యారు. సో, ఫేజ్ 2లో 2 మంత్స్ తర్వాత ఒక 3% ప్రాఫిట్ తీస్తే లైవ్లో, సో 3% ఆన్ 100K. నేను మళ్ళీ చెప్తున్నాను, పెద్ద అకౌంట్ కూడా తీసుకోలేదు, జస్ట్ 100K తీసుకున్నాను. సో, 100Kలో 3% ఏంటంటే $3,000. సో, $3,000 ఇండియాలో ఎంత ఎక్కువ అమౌంట్ చూడండి. అర్థమవుతుందా? సో, అందుకే చెప్తున్నాను, తీసుకునేది పెద్ద అకౌంట్ తీసుకోండి, టైం ఎక్కువ ఇవ్వండి. సో, వెంటనే 1 వీక్లో నేను ఫేజ్ 1 పాస్ అయిపోతాను, సెకండ్ వీక్లో ఫేజ్ 2 లైవ్ అకౌంట్ వచ్చేస్తుంది, పెద్ద పేవట్లు తీసుకుంటానని డ్రీమ్స్ వద్దు. సో, కొద్దిగా రియలిస్టిక్గా ఆలోచించండి, టైం ఎక్కువ ఇవ్వండి. బెస్ట్ సెటప్స్ గురించి వెయిట్ చేయండి, ఎందుకంటే టైం లిమిట్ ఉండదు కదా. సో, మనం ఎంత టైం అని తీసుకోవచ్చు కాబట్టి మంచి సెటప్స్ వచ్చేంత వరకు ట్రేడ్ చేయకండి. అర్థమవుతుందా? ఓకే. సో, ఇక్కడతో మీకు రూల్స్ అన్ని క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో, ఇక్కడ మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఈ క్వశ్చన్ నాకు చాలా తరువుగా వస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100K అకౌంట్ ఉంది. ఇందులో నేను ఈ రోజు తీసుకున్నాను, నాకు ఈ రోజు ప్రాఫిట్ ఒక $3,000 ప్రాఫిట్ వచ్చేసింది. అంటే 3%. 3% అంటే నా అకౌంట్ సైజ్ అంతా 103Kకి వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు నా లాసు ఈ 103లో 8% లాస్ వస్తే నా అకౌంట్ పోతుందా, లేదంటే నా లాస్ అనేది ఈ 3% ప్రాఫిట్ పోయిన తర్వాత స్టార్ట్ అవుతుందా అని నాకు టెలిగ్రామ్లో మన గ్రూప్లో కూడా చాలా మంది అడుగుతున్నారు. సో, మీకు ఈ $3,000 పోయిన తర్వాత, అంటే ఈ 3% మీరు లాస్ అయిన తర్వాత మీ లాస్ స్టార్ట్ అవుతుంది. అదవుతున్న 8% అనేది ఈ 3% పోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే కాబట్టి మీకు ఇనిషియల్గా వచ్చిన ప్రాఫిట్ మీకు చాలా ఇచ్చేస్తుంది, మీకు బఫర్ కింద యూజ్ అవుతుంది. అదవుతుంది కదా. సో, ఫస్ట్ మీరు ఈ 3% లాస్ అవ్వాలి, ఆ తర్వాత 8% లాస్ అవ్వాలి. అంటే ఇక్కడ మీకు ఎంత 8, 9, 10, 11% మీరు పోతేనే కానీ అకౌంట్ పోదు. అదవుతుంది కదా. సో, అందుకే చెప్తున్నాను. సో, ఇనిషియల్ ట్రేడ్స్ మాత్రం కొద్దిగా క్వాలిటీ ట్రేడ్స్ తీసుకోండి. సో, బెస్ట్ ట్రేడ్స్ తీసుకుంటే మీకు కొద్దిగా టైం, అంటే మనకి కొన్ని అంటే మధ్య మధ్యలో కొన్ని చెత్త ట్రేడ్స్ తీసుకున్నా సరే మనకి కొద్ది ప్రొటెక్షన్ ఉంటుంది అకౌంట్కి, ఎందుకంటే ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉంటాం కాబట్టి. సో, ఇక్కడితో మీ డౌట్ క్లియర్ అయింది కదా. సరే, ఇప్పుడు ఇంకొన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ వన్. సో, ఓకే. సో, మీరు మన గ్రూప్లో జాయిన్ అయ్యి డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంటుంది. సో, జాయిన్ అయిన వెంటనే లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ పేజ్కి వస్తారు. ఇక్కడ మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ టైప్లో క్లియర్గా చాలా ఉన్నాయి కదా, 1 స్టెప్ 2 స్టెప్. ఇందులో నేను ఏం చెప్పాను, తీసుకుంటే 1 స్టెప్ మ్యాక్స్, 2 స్టెప్. సో, ఈ రెండు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్. తర్వాత మీ దగ్గర మనీ తక్కువ ఉంది అంటే మాత్రం 3 స్టెప్ 2 స్టెప్ మ్యాక్స్కి వెళ్ళండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ 1 స్టెప్ అనేది మనకి కాదు.
ఇక్కడ నేను ఇన్నిసార్లు పర్టికులర్గా చెప్తున్నానంటే కొద్దిగా ఆలోచించండి, ఇది మళ్ళీ మీరు తప్పు తీసుకుంటారు. సో ఇది మనకి కాదు, ఇది ఎవరికి కాదు, ఇది వన్ ఆఫ్ ద వర్స్ట్ ఛాలెంజ్. మనకి కావాల్సింది వన్ స్టెప్ మ్యాక్స్, మళ్ళీ చెప్తున్నాను మ్యాక్స్ ఉంటుంది లాస్ట్లో గుర్తుపెట్టుకోండి, అండ్ టూ స్టెప్. సో ఈ రెండు మాత్రమే, అయితే ఇది తీసుకోండి లేదా ఇది తీసుకోండి, పాస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో రూల్స్ కూడా కొద్దిగా సింపుల్గా ఉంటాయి. సో ఇంకా నా దగ్గర మనీ తక్కువగా ఉంది అంటే మాత్రం టూ స్టెప్ మ్యాక్స్కి వెళ్ళొచ్చు, త్రీ స్టెప్కి వెళ్ళొచ్చు, మనీ తక్కువగా ఉంటే మాత్రమే. అర్థమవుతుంది కదా, ఇంకా వన్ స్టెప్ అనేది మర్చిపోండి. ఇంక ఇది వద్దు, ఇది తీసేసారు అనుకోండి, ఓకేనా. రైట్. సో ఇందులో మనకి నచ్చింది, మనకు తెలిసింది వన్ స్టెప్ మ్యాక్స్ తీసుకున్నాను నేను. సో అకౌంట్ సైజ్ వచ్చి 200K. సో ఓకే, ఇక్కడ ప్లాట్ఫామ్స్, ఇందులో ఏ ప్లాట్ఫామ్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్లాట్ఫామ్స్ అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. సో కొంతమంది సీ ట్రేడర్ తీసుకుంటారు, కొంతమంది మ్యాచ్ ట్రేడర్ తీసుకుంటారు. సో మీకు MT5లో మోస్ట్లీ ఫారెక్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ MT5 ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ ప్లాట్ఫామ్ 5 అంటే MT5 అంటే ప్లాట్ఫామ్ 5. సో ఇది తీసుకోండి. సో నేను కూడా ఇదే యూస్ చేస్తున్నాను, చాలా ఈజీగా ఉంటుంది యూస్ చేయడానికి కూడా. సో మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అయితే MT5 లేదా సీ ట్రేడర్, ఇంక ఈ డిఎక్స్ ట్రేడర్, మ్యాచ్ ట్రేడర్ జోలికి వెళ్ళకండి, ఈ కొత్త ప్లాట్ఫామ్స్. సో కాబట్టి కొద్దిగా స్లోగా ఉంటాయి. సో కాబట్టి మనకి ట్రేడింగ్లో ఎప్పుడు స్పీడ్ ఉండాలి కాబట్టి సీ ట్రేడర్ తీసుకోండి, లేదంటే ప్లాట్ఫామ్ 5. ఓకేనా. సో తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ మీ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఎంటర్ చేసేస్తారు. అండ్ అకౌంట్ పర్చేస్ చేసేటప్పుడు ఇక్కడ మనకి డిస్కౌంట్ కోడ్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఇది చేంజ్ అవుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడంటే మాత్రం 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో 25% డిస్కౌంట్ అనేది చాలా చాలా రేర్, మీ అందరికీ తెలిసిందే. అది మై ఫండ్ ఎఫెక్ట్స్ అనేది అస్సలు ఇవ్వదు డిస్కౌంట్స్. అలాంటిది మనకి ఈ మంత్లో ఇండిపెండెన్స్ డే జరగడం వల్ల 25% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇంకొక 4 days మాత్రమే ఉంది. సో యూస్ చేసుకోండి. ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి మన కోడ్ పక్కన చైతు10 మన ఎఫిలియేట్ కోడ్ అప్లై అవుతుంది లేదు చూడండి, మన లింక్ ద్వారా వెళ్తేనే ఈ కోడ్ అప్లై అవుద్ది. సో మన లింక్ మీద క్లిక్ చేసి వెళ్ళండి, ఇది మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో రెండు కోడ్స్ కూడా మీరు అప్లై చేస్తే మీకు 25% డిస్కౌంట్ వస్తుంది. చూసారా డిస్కౌంట్ ఎంత వచ్చింది, 25%. అంటే $200 తగ్గింది. అంటే $600కి మీకు 200K అకౌంట్ వస్తుంది. సో అంటే ఎంత తగ్గింది చూడండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఆగస్టు తర్వాత తీసుకుంటే మీరు ఎంత పే చేయాలి, $800 పే చేయాలి. సో అందుకే చెప్తున్నాను ఇది బెస్ట్ టైం. సో తీసుకున్నది ఏదో పెద్ద అకౌంట్ తీసుకోండి, టైం ఎక్కువ ఇవ్వండి. ఇది పే చేస్తుందా నిజంగా, ఇది జెన్యూనా, సో ఈ డౌట్స్ మీకు వస్తున్నాయి కదా, దీనికి కూడా నేను ఒక 2 minutes వెయిట్ చేయండి, దీనికి మీకు ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తాను. ఒక ఇక్కడితో మీకు క్లారిటీ వచ్చింది కదా. డిస్కౌంట్ కోడ్స్ చైతు10 మన ఎఫిలియేట్ కోడ్ మర్చిపోకండి. అండ్ డిస్కౌంట్ కోడ్ ఎవ్రీ మంత్ మారుతుంది. యాజ్ ఆఫ్ నౌ అంటే 25% డిస్కౌంట్ కోడ్ ఇది MFX25. ఇది మన గ్రూప్ పిన్నెడ్ మెసేజ్ చెక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు కొత్త అంటే న్యూ మంత్ స్టార్ట్ అయిన వెంటనే కోడ్ మారుతుంది. ఆ కోడ్ మొత్తం మన గ్రూప్ పిన్నెడ్ మెసేజ్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను. సో గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో జాయిన్ అవ్వండి, అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఇక్కడతో ఆర్డర్స్ గురించి క్లారిటీ వచ్చింది కదా, ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఛాలెంజ్ టైప్స్, వీటి మీద క్లారిటీ వచ్చింది కదా. ఓకే, రైట్. ఇప్పుడు ప్లాన్ టైప్స్. సో ఇక్కడ మీకు మొత్తం అన్ని ప్లాన్స్ కలిపి ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది. సో ఇది మన గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో అయిన తర్వాత గ్రూప్ చెక్ చేయండి. చూసారు ఇక్కడ వన్ స్టెప్లో సింపుల్గా అన్నీ ఒకేసారి, అంటే ఇక్కడ నుంచి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఏది ఎంత టైం పడుతుంది పే అవుట్ రావడానికి, ఏ స్టేజ్లో మనం ఏ స్టెప్లో ఎంత ప్రాఫిట్ తీయాలి, ఏ స్టెప్కి ఎంత లాస్ లిమిట్స్ ఉన్నాయి. సో ఇదంతా మీరు ఇక్కడ నుంచే మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కావాల్సింది మళ్ళీ చెప్తున్నాను కదా, వన్ స్టెప్ మ్యాక్స్లో చూసుకుంటాం. వన్ స్టెప్ మ్యాక్స్ ఇక్కడ ఉంది, ఇది వన్ స్టెప్ మ్యాక్స్, అండ్ ఇక్కడ టూ స్టెప్. సో ఈ రెండిట్లోనే మనకి ఆల్రెడీ చెప్పేసాను ఈ రూల్స్ అన్ని. 8% phase 1, 2%, 5% phase 2. సో లైవ్లో ఎటువంటి టార్గెట్స్ ఉండవు. సో ఇదంతా మీకు తెలుసు. టైం వచ్చి అన్లిమిటెడ్. సో పేఅవుట్ వచ్చి 80% వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీకు యాడ్ ఆన్ గురించి చెప్పాలి, ఇది ఒక్కటి మర్చిపోయాను. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 స్టెప్ తీసుకున్నాను. 2 స్టెప్లో 100K అకౌంట్, ప్లాట్ఫామ్ వచ్చి సీ ట్రేడర్. 1 minute, సీ ట్రేడర్, కమాన్. ఓకే, సీ ట్రేడర్ తీసుకున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాడ్ ఆన్ అని ఒకటి వచ్చింది కదా. ఈ యాడ్ ఆన్ అంటే ఏంటంటే, ఈ యాడ్ ఆన్ మనం సెలెక్ట్ చేసుకుంటే 90% ప్రాఫిట్ స్ప్లిట్ వస్తుంది మనకి. నేను వెబ్సైట్లో చెప్పినప్పుడు ఏం చెప్పాను, 80% చెప్పాను కదా. సో ఇక్కడ మనం ఇది యాడ్ చేసుకొని అకౌంట్ బై చేస్తే మనకు 90% నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100K అకౌంట్లో ఒక $10,000 ప్రాఫిట్ తీస్తే మీకు వచ్చే పేఅవుట్ 9K వస్తుంది, అంటే 90% కాబట్టి. అది ఇది యాడ్ చేసుకోకపోతే 80%, అంటే $8,000 వస్తుంది. అంటే మీకు ఎవ్రీ పేఅవుట్, ఇది ఒక పేఅవుట్కి అప్లై అవ్వదు. మీకు ఈ 100K అకౌంట్ లైవ్కి వెళ్తారు కదా, ఇది మీకు మీ దగ్గర ఎంత టైం ఉంటే, అంటే 1 month ఉంటే 1 month, 1 year ఉంటే 1 year. సో ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ ఈ 90%, అంటే ఎవ్రీ పేఅవుట్ ఈ 90%తోనే క్యాలిక్యులేట్ అవుతుంది. అర్థమవుతుందా. అది అకౌంట్ పర్చేస్ చేసేటప్పుడే మనం ఈ యాడ్ ఆన్ తీసుకోవాలి. లేదు నాకు వద్దనుకుంటే మీకు
ఈ యాడ్ ఆన్ కూడా యాడ్ చేసుకోవడం అవసరం లేదు. ఈ యాడ్ ఆన్ యాడ్ చేసుకుంటే మీకు 20% ఫీజు పెరుగుతుంది. ఇది మీ అంటే ఓన్ చాయిస్. మీకు కావాలి అంటే మాత్రం ఎక్కువ పేఅవుట్, పెద్ద పేఅవుట్స్ నేను తీసుకుంటాను, సో నాకు కన్సిస్టెంట్గా తీసుకుంటాను కాబట్టి పేఅవుట్ కూడా ఎక్కువ పర్సెంటేజ్ కావాలంటే మాత్రం మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వన్ టైమే కాబట్టి మనం 20% పే చేస్తాం. సో వాతిట్టే ఇది కంప్లీట్గా మీ పర్సనల్ ఒపీనియన్. సో మీకు కావాలంటే తీసుకోవచ్చు, మీ పర్సనల్ చాయిస్. సో మీ ఇష్టం. ఓకేనా? సో యాడ్ ఆన్ మీద కూడా క్లారిటీ వచ్చింది కదా. సో మళ్ళీ చెప్తున్నాను, వీడియో లెంతీగానే ఉంటుంది ఎందుకంటే అన్ని క్లియర్గా చెప్పాలి కదా. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ రావు. సో ప్రాబ్లమ్స్ మీద కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఓకేనా? రైట్. సో ఇది ఇక్కడ కూడా కంప్లీట్ క్లియర్ అయింది. సో ఇవన్నీ ఛాలెంజ్ టైప్స్ మీ అందరికీ తెలిసిందే. సో ప్రైజెస్, వాటి ప్లాన్స్, సో ఇవంతా క్లియర్గా ఆల్రెడీ మన వెబ్సైట్లో చూపించే చెప్పేసాం కదా. ఇప్పుడు వన్ స్టెప్ మ్యాక్స్ మళ్ళీ మీకు ఒక క్లియర్గా ఏ ఛాలెంజ్ కాదు ఛాలెంజ్ స్క్రీన్ షాట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వన్ స్టెప్ మ్యాథ్స్లో ఒక్క పేజ్ పాస్ అవ్వాలి, 8% టార్గెట్. సో 2% లాస్ అవ్వకూడదు, ఒక రోజులో 2% లాస్ రాకూడదు. వస్తే అకౌంట్ పోతుందంటే అకౌంట్ పోదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది సాఫ్ట్ బ్రీచ్. సాఫ్ట్ బ్రీచ్ అంటే 24 అవర్స్ ఆగుతుంది. హార్డ్ బ్రీచ్ అంటే అకౌంట్ పోతుంది. అదవుతుందా? సో సాఫ్ట్ బ్రీచ్ అంటే 24 అవర్స్ ఆగిపోతుంది అకౌంట్, మళ్ళీ నెక్స్ట్ రోజు యాక్టివేట్ అయిపోతుంది. సో టార్గెట్ కూడా అంతే. ఇక్కడ వన్ స్టెప్ మ్యాథ్స్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు 2% మించి ఎక్కువ లాస్ అవ్వలేరు, 2% మించి ఎక్కువ ప్రాఫిట్ తీయలేరు. ఇది ఎవరికి బెటర్ అంటే, నేను ఓవర్ ట్రేడింగ్ చేసేస్తున్నాను, ఓవర్ రిస్క్ చేసేస్తున్నాను, మల్టిపుల్ ట్రేడ్స్ తీసేసుకుంటున్నాను. సో ఇలా ఎవరంటే ట్రేడింగ్ సైకాలజీతో బాధపడుతుంటారో వాళ్ళకి మాత్రం ఈ వన్ స్టెప్ మ్యాథ్స్ అనేది వరం అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక డిసిప్లైన్ అలవాటు అవుతుంది. ఎందుకంటే 2% ఇంకా 2% మించి లాస్ చేయలేము, అంటే లాస్ అవ్వడానికి ఉండదు, ఆటోమేటిక్ సిస్టమ్ క్లోజ్ చేసేస్తుంది. 2% మించి ప్రాఫిట్ రాదు. ఇంకా మనల్ని ఒక డిసిప్లైన్ జోన్లో ఉంచుతుంది. సో కాబట్టి మీకు ట్రేడింగ్ సైకాలజీతో ఇబ్బంది పడుతున్నారు అంటే మాత్రం వన్ స్టెప్ మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. సో ఇది ట్రై చేయండి. ఇంకా ఆ తర్వాత మీకు తెలిసిందే, మాక్సిమం లాస్ 8%, అంటే మీకు 8% లాస్ వచ్చేంత వరకు ఈ అకౌంట్ ఉంటుంది. సో 8% లాస్ వస్తే అకౌంట్ పోతుంది. సో ఇక్కడ అకౌంట్ పోయిన తర్వాత ఇంకా మనం తీసుకోలేమా అంటే అలాంటిది ఏమీ లేదు. మీరు ఎన్ని అకౌంట్స్ అన్నా ఫెయిల్ అవ్వచ్చు, ఎన్ని అకౌంట్స్ అన్నా తీసుకోవచ్చు. సో అటువంటిది ఏదీ లేదు. ఓకేనా? సో మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఫెయిల్ అవ్వచ్చు, ఎన్న తీసుకోవచ్చు. ఇంకా రెడ్ న్యూస్ ట్రేడింగ్. సో ఫేజ్ 1 ఇక్కడ మీకు అకౌంట్ వచ్చిన తర్వాత ఫేజ్ 1లో న్యూస్ ట్రేడింగ్ చేయొచ్చు. సో ఏ న్యూస్ అని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. బట్ లైవ్ అకౌంట్లో మాత్రం ట్రేడ్ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ లైవ్ అకౌంట్లో ఎప్పుడు చేయకూడదు అంటే న్యూస్ వచ్చే టైం ఎంత ముందు మనం ట్రేడ్ చేయకూడదు అనేది నేను చెప్తాను. ఇంకొక స్నాప్షాట్ చూపించి అది చెప్తాను మీకు. ఓకే, పే అవుట్ టైం వచ్చి ఎవ్రీ 7 days, మీ అందరికీ తెలిసిందే. సో మనకి ఈ రోజు అకౌంట్ వస్తే ఈ రోజు అకౌంట్ వచ్చింది, ఫస్ట్ ట్రేడ్ ఓపెన్ చేసాం, ఒక $1000 ప్రాఫిట్ వచ్చింది. మీకు పేఅవుట్ ఎప్పుడు వస్తుంది? ఈ రోజుని 7 days కౌంట్ చేయండి. సో 7 days, 7 days తర్వాత మీకు పేఅవుట్ వస్తుంది. ఓకేనా? సో ప్రాఫిట్ స్ప్లిట్ ఎంత? 80%. యాడ్ ఆన్ తీసుకుంటే 90%. అదవుతుంది కదా, యాడ్ ఆన్ గురించి ఇందాక చెప్పాను. యాడ్ ఆన్ తీసుకుంటే మీకు 90% ఉంటుంది. ఇంకా ఓవర్ నైట్ ట్రేడ్స్ అంటే వీకెండ్ ట్రేడ్స్ హోల్డ్ చేయొచ్చు, ఓవర్ నైట్ హోల్డ్ చేయొచ్చు. సో అవన్నీ చేయొచ్చు. ఇంకా అకౌంట్ ప్రైజెస్ వచ్చి ఇక్కడ ఉన్నాయి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మన గ్రూప్లో లింక్ ఉంటుంది. సో దాని ద్వారా వెళ్తే మీకు 25% డిస్కౌంట్ వస్తుంది. సో 25% డిస్కౌంట్ ఇంకొక 4 days మాత్రమే ఉంది. సో 4 days సో అకౌంట్ తీసుకునేలా ఉంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టైం. ఎందుకంటే 25% డిస్కౌంట్ అని చాలా చాలా రేర్. ఈ ఫర్మ్ అనేది అస్సలు ఇవ్వదు. ఐఫండ్ ఎఫెక్ట్స్ అనేది ఎప్పుడు 10% మించి ఇవ్వదు. బట్ మన బ్యూటీ ఏంటంటే ఈ మంత్లో ఇండిపెండెన్స్ డే వచ్చింది. సో దానివల్ల వాళ్ళు ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు అంతే. అంటే యూఎస్లో ఇండిపెండెన్స్ డే వచ్చింది, సో దానివల్ల. ఇంకా 2 స్టెప్. సో 1 స్టెప్లో ఉన్న రూల్స్ 2 స్టెప్లో 8% ఫేజ్ 1, 5% ఫేజ్ 2. సో ఇక్కడ డైలీ డ్రాడౌన్ వచ్చి 5%, అంటే ఒక రోజులో 5% మించి లాస్ అవ్వకూడదు. సో ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది 5% మించి మీరు లాస్ అయితే అకౌంట్ పోతుంది. సో సాఫ్ట్ బ్రీచ్ కాదు, సో ఇది హార్డ్ బ్రీచ్, అంటే అకౌంట్ కంప్లీట్గా పోతుంది. మళ్ళీ మీరు కొత్త అకౌంట్ కొనుక్కోవడమే. కాబట్టి ఇప్పుడు మీ లాస్ డేకి 2% మించకుండా చూసుకోండి. సో 2%, అసలు 5% చాలా ఎక్కువ. సో 2% మించకుండా చూసుకోండి. సో ఇన్ కేస్ ఏమన్నా వరస్ట్గా మీరు డిసిప్లిన్ ఇక్కడ ఫాలో అవ్వకుండా చేస్తేనే మీకు ఇంత 5% లాస్ వస్తుంది. సో లేకపోతే 5% అనేది అసలు దీని దరిదాపుల్లో కూడా ఎవరు ప్రొఫెషనల్ ట్రేడర్స్ అనే వాళ్ళే లూజ్ అవ్వరు. ఓకేనా? ఇంకా ఓవరాల్ లాస్ వచ్చే 8%. సో న్యూస్ ట్రేడింగ్ ఫేజ్ 1, ఫేజ్ 2లో చేయొచ్చు, లైవ్లో చేయడానికి అవ్వదు. సో పేఅవుట్ వచ్చి ఎవ్రీ 14 daysకి వస్తుంది. సో ఇక్కడ మీకు తెలిసింది, యాడ్ ఆన్ యాడ్ చేసుకుంటే పేఅవుట్స్ ప్రాఫిట్స్ పెట్టి అనేది 90% నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రైజెస్ కూడా కింద క్లియర్గా ఇచ్చారు. సో మన గ్రూప్లో లింక్ ఉంటుంది, యూస్ చేసుకుంటే 20% డిస్కౌంట్ వస్తుంది. సో సేమ్ 3 స్టెప్ కూడా 6. సో డైలీ డ్రాడౌన్ 4%, ఓవరాల్ డ్రాడౌన్ 8%. సో 3 phases పాస్ అవ్వాలి. సో పేఅవుట్ వచ్చి ఎవ్రీ 5 daysకి వస్తుంది, 80% పేఅవుట్. ఓకే, సో ఇక్కడ ఇందాక చెప్పాను 3 days ప్రాఫిటబుల్ డేస్ ఉండాలి అని. ఆ 3 days ప్రాఫిటబుల్ డేస్ మనకి వరుసనే ఉండవసరం లేదు, ఇదే చెప్తున్నాను నేను. ఒక రోజు మీకు 3 days అనేది 0.5%, అంటే మనం తీసుకునే అకౌంట్ మీద 0.5% ప్రాఫిట్ రావడం అనేది పెద్ద కష్టం కాదు కదా, ఇది పెద్ద రూలే కాదు. సో ఈ రోజు ఒక 0.5% ప్రాఫిట్ వచ్చింది, రేపు లాస్ అయ్యారు.
ఎల్లుండి కూడా లాస్ అయ్యారు అనుకోండి, సో తర్వాత రోజు లాస్ అయ్యారు అనుకోండి, తర్వాత రోజు మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇది సెకండ్ డే కింద కన్సిడర్ చేస్తారు. సో అలా మీరు వరుసనే కాదు, అంటే మనకి బ్యాక్ టు బ్యాక్ ఏమి 0.5 0.5 అలా రావనవసరం లేదు. మీకు 3 డేస్ ఎంటైర్ మీ ట్రేడింగ్ హిస్టరీలో ఒక 3 డేస్ మాత్రం 0.5% అంటే ఎక్కువ ప్రాఫిట్ చూపిస్తే సరిపోతుంది. ఓకేనా, రైట్. సో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. స్టిల్ ఈ వీడియోలో ఏమైనా మీకు అర్థం కాకపోయినా, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు టెలిగ్రామ్లో పర్సనల్గా కాంటాక్ట్ అయినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఐ థింక్ మొత్తం క్లియర్గానే అర్థం అవుతుంది, ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తున్నాను కదా. సో స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం టెలిగ్రామ్ గ్రూప్లో అడిగినా పర్వాలేదు, లేదంటే టెలిగ్రామ్లో నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అయినా పర్వాలేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్, మీకున్న క్వశ్చన్స్ మాత్రం క్విక్గా ఆన్సర్ చేస్తాను. ప్రతి ట్రేడ్కి స్టాప్ లాస్ పెట్టాలా? ఏం అవసరం లేదు. మీరు స్టాప్ లాస్ పెడతారో పెట్టరో అన్నది మీ చేతిలో డిపెండ్ అయి ఉంటుంది. బట్ వాళ్ళంటే మాత్రం కంపల్సరీ పెట్టాలని ఏం చెప్పట్లేదు. సో స్టాప్ లాస్ పెట్టి కూడా మంచిది, ఎందుకంటే స్టాప్ లాస్ పెట్టకపోతే మనకి డైలీ డ్రాడౌన్ హిట్ అయిపోతాయి, ఒకటే హ్యూజ్ మార్కెట్లో ఏమైనా హ్యూజ్ మూవ్ వస్తే మాత్రం. సో అప్పుడు అకౌంట్ పోతుంది. సో అందుకే చెప్తున్నాను, స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడింగ్ చేస్తున్నారంటే మీరు ట్రేడర్సే కాదు, ప్యూర్ గ్యాంబ్లర్స్. సో స్టాప్ లాస్ కంపల్సరీ ఉండాలి. బట్ వాళ్ళంటే పెట్టమంటారు, మీరు పెట్టుకోవడం మీ బాధ్యత. సో పెట్టుకుంటే బెటర్. నెక్స్ట్ వన్ స్టెప్కి వన్ స్టెప్ మ్యాక్స్కి డిఫరెన్స్. సో వన్ స్టెప్ మ్యాక్స్తో కంపేర్ చేయడం వరస్ట్, ఇది వదిలేండి, కంప్లీట్గా చెత్త తీసండి వన్ స్టెప్ మ్యాక్స్ అనేది. వన్ స్టెప్ అనేది ఇంకా కంప్లీట్గా డిలీట్ చేసండి. వన్ స్టెప్ మ్యాక్స్ గురించి మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను కదా, రైట్. సో ఇక్కడ సాఫ్ట్ బ్రిడ్జ్ అంటే కదా చాలా క్లియర్గా రాశారు. సో 24 hours ఆగుతుంది అంతే, నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ మనకి కాపీ ట్రేడింగ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చాలా మంది ఏమనుకుంటారంటే, నేను అకౌంట్ బై చేస్తాను, ఇప్పుడు అకౌంట్ బై చేసేసి టెలిగ్రామ్లో కాల్స్ ఇస్తారు కదా మనకి, ఇక్కడ బై చేయండి అక్కడ బై చేయండి అని కొంతమంది కాల్స్ ఇస్తారు టెలిగ్రామ్ గ్రూప్స్లో, అవి నేను కాపీ చేసి పాస్ అయిపోతాను అనుకుంటారు. సో అలా చేయకూడదు. సో మనకి ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మీ సిబ్లింగ్స్, వైఫ్, హస్బెండ్, సో వీళ్ళ దగ్గర నుంచి ఏ ట్రేడ్స్ మీరు కాపీ చేయకూడదు. మీరు ఓన్గా ట్రేడింగ్ నేర్చుకుని ఓన్ స్కిల్స్ మాత్రమే అప్లై చేయాలి. ఓకేనా, అండ్ వేరే వాళ్ళ గ్రూప్లో సిగ్నల్స్ కానీ, ట్రేడింగ్ సిగ్నల్స్ కానీ ఏమీ ఫాలో అవ్వకూడదు, అదవుతుందా. అండ్ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్ అంటే కొన్ని ఇయర్స్ ఉంటాయి, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అంటారు. అంటే నేను ప్రోగ్రామింగ్ ద్వారా అవి ఏంటంటే నిమిషాల్లో, అంటే విత్ ఇన్ సెకండ్స్లోనే హండ్రెడ్స్ ఆఫ్ ట్రేడ్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తాయి. సో అటువంటి ఇయర్స్ కూడా కంప్లీట్లీ బ్యానడ్, అంటే అలౌ కాదు, అదవుతుందా, నాట్ అలౌడ్. ఓకే, ఈ మూడు మీరు చేయకండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా మీ ఓన్ స్కిల్స్ అయి ఉండాలి. అలా కాకుండా నాకు ఒక పర్సనల్ అకౌంట్ ఉంది, లైక్ నాకు ఎక్స్నెస్లో పర్సనల్ అకౌంట్ ఉంది, నేను ఆ అకౌంట్ నుంచి నా ప్రాఫామ్ అకౌంట్లోకి ట్రేడ్స్ కాపీ చేసుకోవచ్చా అంటే, నేను ఈ ప్రాఫామ్ అకౌంట్ని ఆ అకౌంట్ని రెండింటిని మేనేజ్ చేయలేను, సో నేను కాపీ చేసుకోవచ్చు అంటే మీరు చేసుకోవచ్చు. సో మీరు ఎక్స్నెస్ అకౌంట్ నుంచి ట్రేడ్ కాపీయర్ అని ఉంటుంది, ట్రేడర్స్ కనెక్ట్ అని మనకి వెబ్సైట్లో మీరు ట్రేడర్స్ కనెక్ట్ అని క్లిక్ చేస్తే ఒక, అంటే అదే ఐ మీన్ ఆ వెబ్సైట్ వచ్చి మనకి ట్రేడ్ కాపీయర్. సో అందులో మీరు ట్రేడ్ కాపీయర్ బై చేసుకొని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, అంటే ప్రాఫామ్ అకౌంట్ని ఎక్స్నెస్ అకౌంట్ని కనెక్ట్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. సో కాబట్టి అది కూడా మీ ఓన్ అకౌంట్కే కనెక్ట్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ అకౌంట్ కూడా కనెక్ట్ చేస్తే మాత్రం మీరు ఫైనల్గా పేఅవుట్ తీసుకున్న టైంకి రిజెక్ట్ చేసేస్తారు, అర్థమవుతుంది కదా. సో క్లియర్గా చెప్తున్నాను, మీరు ఎవరు ట్రేడ్స్ కాపీ చేయకూడదు, మీ ఓన్ స్కిల్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ మీకు డౌట్ వచ్చిందా? నేను ఒకరి దగ్గర నేర్చుకున్నాను, మా ఫ్రెండ్ ఒకరి దగ్గర నేర్చుకున్నారు. సో మా ఇద్దరికి సేమ్ ట్రేడ్ ఐడియాస్ వస్తాయి కదా. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మరి ఇద్దరికి సేమ్ ట్రేడ్స్ కాపీ అవుతుంది కదా అని మీకు ఆ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? సో అలా ఏం కాదు, ఇక్కడ వీళ్ళు చూసేది ఎవ్రీ సింగిల్ ట్రేడ్ చూడరు, మాక్సిమం ట్రేడ్స్ చూస్తారు. అంటే మీరు ఒక 10 ట్రేడ్స్ తీసుకున్నారు, మీ ఫ్రెండ్ ఒక 10 ట్రేడ్స్ తీసుకున్నారు. సో ఇందులో ఈ 10 ట్రేడ్స్లో 9 ట్రేడ్స్ కానీ సేమ్గా, సేమ్ టైము, సేమ్ క్లోజింగ్ పాయింట్, సేమ్ స్టాప్ లాస్, సేమ్ ఓపెనింగ్ టైము, ఇవన్నీ సేమ్గా వస్తే అప్పుడు మీరు కాపీ ట్రేడింగ్ చేశారని మీ రెండు అకౌంట్లు బ్యాన్ చేసేస్తారు. సో అలా కాకుండా టైమింగ్ మారినా, స్టాప్ లాస్ మారినా, క్లోజింగ్ టైం మారినా, లేదంటే ఈ 9 ట్రేడ్స్లో 5 ట్రేడ్స్ మ్యాచ్ అయ్యి మిగతా 5 ట్రేడ్స్ ఓన్గా ఉన్నా సరే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో కాబట్టి అవేమీ ఆలోచించకండి, మీరు ఇద్దరు ఒక దగ్గర నేర్చుకున్నా సరే కంపల్సరీ చేంజ్ ఉంటుంది కదా, కొన్ని ట్రేడ్స్ ఎక్స్ట్రాగా మీరు తీసుకోవడం, మీ ఫ్రెండ్ తీసుకోకపోవడం, అండ్ మీరు స్టాప్ లాస్ కొన్ని ట్రేడ్స్కి ఎక్స్ట్రా పాయింట్స్ పెట్టడం, మీ ఫ్రెండ్ పెట్టకపోవడం, ఇలాంటి సమ్ చేంజ్ ఉంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్ మీరు ఒకే మెంటర్ దగ్గర నేర్చుకున్నా సరే మీకు కాపీ ట్రేడింగ్ ఏం ప్రాబ్లం రాదు. సో మీరు కావాలని వేరే వాళ్ళు చూసి కాపీ చేస్తే తప్ప మీకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏం రావు. ఓకేనా, సో మీరు ఓన్ స్కిల్స్ డెవలప్ చేసుకుని ఓన్గా చేయడం బెటర్. సో అంతేకాని అకౌంట్స్ బై చేసి మీ ఫ్రెండ్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, వేరే వాళ్ళ కంట్రీ అంటే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళకి గట్రా ఇచ్చి మాత్రం ట్రేడ్ చేయించకండి. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎంత కష్టపడినా సరే ఇలాంటి ఈ రూల్స్ కానీ ఫాలో అవ్వకపోతే మీ అకౌంట్ పోతుంది అండ్ పేఅవుట్ ఎవరు ఫైనల్గా. సో అప్పుడు నేను కూడా క్వశ్చన్ చేయడానికి అవ్వదు. ఇక్కడ మీకు
మై ఫండ్ ఎఫెక్ట్స్లో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే నా తరపు నుంచి సపోర్ట్ ఉంటుంది. సో మన లింక్ యూస్ చేసి, మన కోడ్ యూస్ చేసి మీరు అకౌంట్ పర్చేస్ చేస్తే మీకు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే నేను వాళ్ళని క్వశ్చన్ చేయడానికి నాకు అంటే మీ తరపు నేను క్వశ్చన్ చేయగలను. సో కాబట్టి మీరు ప్రతి రూల్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. సో అలాంటప్పుడు మీకు వాళ్ళు స్టిల్ మీరు అన్ని రూల్స్ కరెక్ట్గా ఫాలో అయినప్పుడు ఏమైనా పేఅవుట్ రిజెక్ట్ చేసినా, సో ఏమైనా మీ అకౌంట్ బ్యాన్ చేసినా సరే నేను మీకు హెల్ప్ చేస్తాను. సో కాబట్టి రూల్స్ అన్ని జాగ్రత్తగా తెలుసుకోండి, కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్. అగైన్ చెప్తున్నాను, ఇది మన కోడ్ యూస్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను ఇచ్చే స్పెషల్ సర్వీస్ ఇది. అదవుతుందా? రైట్. ఇంకా మై ఫండ్ ఎఫెక్ట్స్లో ఐపీ అడ్రస్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయంటే మనం ఐపీ అడ్రస్ ఇష్యూస్ ఏముండవు. మీరు ఎన్ని మొబైల్స్లోనే లాగిన్ అవ్వచ్చు, ఎన్ని ల్యాప్టాప్స్ అన్న యూస్ చేసుకోవచ్చు, పబ్లిక్ వైఫై యూస్ చేసుకోవచ్చు, ఏవన్నా చేసుకోవచ్చు. సో ఐపీ అడ్రస్ అనేది ప్రాబ్లమే కాదు. బట్ ఇక్కడ ఒక్కటే చూసుకోండి, 2 కంట్రీస్లో ఒకే రోజు లాగిన్ అవ్వకూడదు. ఓకే, ఇక్కడ 2 కంట్రీస్లో ఒకే రోజు లాగిన్ ఎలా అవుతారు? సో ఈ డౌట్ మీకు వచ్చిందా? అవుతారు. ఎలాగంటే ఇప్పుడు మన ఇండియాలో ఉన్నాం, మన ఇక్కడ మన మొబైల్లో లాగిన్ అయ్యి ట్రేడ్ చేస్తాం. ఒక్కొక్కరు తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే యూఎస్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు. సో ఆ ఫ్రెండ్కి అకౌంట్ డీటెయిల్స్ షేర్ చేస్తాడు. అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ మొబైల్ లాగిన్ అవుతే అప్పుడు కంట్రీస్ చేంజ్ అయిపోతాయి, ఇండియా అండ్ యూఎస్. సో కాబట్టి అక్కడ అకౌంట్ పోతుంది. అందుకే చెప్తున్నాను, అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయొద్దు, ఎవరి ట్రేడ్స్ కాపీ చేయొద్దు. మీరు ఓన్గా నేర్చుకోండి, మీ ఓన్ ట్రేడ్స్ ట్రేడ్ చేసుకోండి. ఐ మీన్ మీరు ఓన్ స్ట్రాటజీని ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా తర్వాత మీకు పేఅవుట్స్ వచ్చి ఈ బిట్ కాయిన్, మీరు పేఅవుట్స్ వచ్చి బిట్ కాయిన్లో తీసుకోవచ్చు, లైట్ కాయిన్, ఇథీరియం, యూఎస్డిటీ, యూఎస్ డీసీ అండ్ డిటి. సో క్రిప్టో కరెన్సీ మీద మీకు ఐడియా ఉంటే పేఅవుట్స్ అనేది మీ ఈ మెథడ్స్లో తీసుకోవచ్చు. సో మనకి బైనాన్స్, బైబిట్ ద్వారా మీ పేఅవుట్స్ వస్తాయి. సో ఎంతవరకు అంటే 3000 లిమిట్. సో మోర్ దెన్ $3000 అనేది మీకు రైజ్ పే ద్వారానే వస్తుంది. ఈ రైజ్ పే అంటే ఏంటి? ఈ రైజ్ పే అంటే ఏమీ లేదు, మనకి ఇండియాలో ఫోన్పే, గూగుల్ పే ఉన్నాయి కదా. సో అలాగే మనకి రైజ్ పే అనేది ఒక వాలెట్. మీరు పేఅవుట్ టైంకి వెళ్ళిన తర్వాత రైజ్పే.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దాంట్లో మీరు రిజిస్టర్ అయిపోయి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత దాంట్లో రిజిస్టర్ అయిపోతారు, మన ఆధార్ ఇస్తారు. సో ఆధార్ ఇచ్చి మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ప్రాప్ ఫార్మ్స్ నుంచి అంటే మై ఫండ్ ఎఫెక్ట్స్ నుంచి రైజ్కి పేఅవుట్ వస్తుంది. రైజ్లో మీకు కంప్లీట్గా ఒక అకౌంట్ ఉంటుంది. ఇంకా రైజ్కి పేఅవుట్ వచ్చిందంటే మీకు ఇంకా అమౌంట్ వచ్చేసినట్టే. ఇంకా రైజ్ అకౌంట్ అనేది ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇంకా ఇది ఎలాంటిదంటే ఫోన్పే వాలెట్ టైప్, కంప్లీట్గా మీ కంట్రోల్లోనే ఉంటుంది. ఇంకా రైజ్లో వాళ్ళు వేసేస్తారు. ఇంకా రైజ్లో మీరు స్టోర్ చేసుకుంటారా, లేదంటే మీరు మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ అంటే ఇక్కడ రైజ్లో ఒక ఆప్షన్ ఉంటుంది మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్కి విత్డ్రాల్ పెట్టుకోవడానికి. సో ఇక్కడ మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ యాడ్ చేసేసుకుని అకౌంట్స్ కింద మన ఇండియన్ బ్యాంక్స్కి మీరు విత్డ్రాల్ పెట్టుకుంటారనేది మీ ఇష్టం. సో వన్స్ ఈ రైజ్లోకి అమౌంట్ పడ్డది అంటే మనకి పేఅవుట్ వచ్చేసినట్టే. ఇంక ఇక్కడ మీరు 1 year అన్న స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ అని చేసుకోవచ్చు. ఇంకా కంప్లీట్గా ఇంకా మన ఇష్టం. ఈ రైజ్ అనేది మనకి ఎలాంటిదంటే ఇంక ఇది ఒక కంప్లీట్ కొత్త బ్యాంక్ అకౌంట్ లాంటిది. ఓకేనా? ఇంక ఇందులో పడ్డ పేఅవుట్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఉండదు, వాళ్ళు తీసుకోవడం ఉండదు, ఇంకెవరికి యాక్సెస్ ఉండదు. కంప్లీట్గా ఎవరికి వాళ్ళకి ఒక కొత్త రైజ్ అకౌంట్ వస్తుంది. ఓకేనా? సో ఈ రైజ్ ద్వారా తీసుకోవచ్చు. లేదు నాకు రైజ్ వద్దు, నేను డైరెక్ట్గా నా వాలెట్ అడ్రస్ పంపించేస్తాను, వాళ్ళు నా వాలెట్కి పంపించేస్తారంటే పంపించేస్తారు అప్ టు 3000. సో మీ పేఅవుట్ 5000 కట్ట ఉంటే మాత్రం మీరు తప్పకుండా రైజ్ యూస్ చేయాలి. సో 3000 కింద ఎంత ఉన్నా సరే మీకు క్రిప్టో కరెన్సీస్లో ఈ ఆప్షన్స్ అన్నింటిలోని ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు పంపించేస్తారు. ఓకేనా? సో పేఅవుట్ అనేది 24 to 72 hours అని ఇస్తున్నారు వీళ్ళు. బట్ ఇది తప్పు. సో వీళ్ళ పేఅవుట్ టైము అంటే వీళ్ళ వరస్ట్ కేసు చెప్తున్నారు less than 1 hour. సో మై ఫండ్ ఎఫెక్ట్స్ ఎందుకు టాప్ అని మీరు నన్ను అడిగితే ఇదే చెప్తాను. సో పేఅవుట్ అనేది 1 hour 1 గంటలో వచ్చేస్తుంది. మీకు ఇప్పుడు ఈరోజు 10K అకౌంట్ 10K ప్రాఫిట్ వచ్చింది 100K అకౌంట్లో అంటే 10%. మీరు ఇప్పుడు పేఅవుట్ పెట్టారు, ఇప్పుడు టైం ఒక 5 PM అవుతుంది అనుకోండి, మీకు పేఅవుట్ ఎంత టైం పడుతుంది? వేరే ఫర్మ్స్ ఏవన్నా సరే 3 days 4 days, కొన్ని ఫర్మ్స్ అంటే 5 days కూడా తీసుకుంటాయి. బట్ మై ఫండ్ ఎఫెక్ట్స్లో బ్యూటీ ఏంటంటే 1 hourలో మీ పేఅవుట్ వచ్చేస్తుంది. వరస్ట్ కేస్ 24 hours. సో ఇక్కడ వరస్ట్ కేసు ఇస్తున్నారు వీళ్ళు. బట్ 99.9% పేఅవుట్స్ అని less than 1 hourలో మీకు పేఅవుట్ వచ్చేస్తుంది. ఓకేనా? అది మై ఫండ్ ఎఫెక్ట్స్లో ఉన్న వన్ ఆఫ్ ద బ్యూటీ. అంటే ఈ పేఅవుట్స్ అనేవి ఎంత స్పీడ్గా పే చేస్తున్నారో మనకి కంపెనీ అంత స్ట్రాంగ్గా ఉన్నట్టు, అంటే ఫైనాన్షియల్లీ అంత స్ట్రాంగ్. సో కంపెనీ ఫ్యూచర్లో ఎప్పుడు స్కామ్ చేసే పాసిబిలిటీస్ ఉండవు, క్లోజ్ అయ్యే పాసిబిలిటీస్ ఉండవు. సో ఇవన్నీ మనకి పేఅవుట్ స్పీడే చెప్తుంది. సో మీరు ఏ ఫర్మ్ అన్నా సరే అకౌంట్స్ తీసుకునే ముందు పేఅవుట్ స్పీడ్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. మీకు మై ఫండ్ ఎఫెక్ట్స్ ఉండగా మీరు వేరే ఫర్మ్స్కి వెళ్ళవసరం ఉండదు, బట్ చెప్తున్నాను. ఓకేనా? రైట్. ఇంకా నెక్స్ట్ వన్ వస్తే మనకి ఇక్కడ మై ఫండ్ ఎఫెక్ట్స్ నిజంగా పే చేస్తుందా లేదా? సో ఈ డౌట్ మీకు క్లియర్గా ఉంటుంది కదా, అంటే మనం ఎంత పేఅవుట్ అని చేస్తుందా అన్న డౌట్ మీకు ఉందా? ఉంటే ఇది మన యూట్యూబ్ ఛానల్, ఇందులో షార్ట్స్ మీద క్లిక్ చేస్తే మీకు మై ఫండ్ ఎఫెక్ట్స్ పేఅవుట్స్ అని క్లియర్గా ఉంది. సో ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ అంతేకాకుండా మీకు మన టెలిగ్రామ్ గ్రూప్, ఇదేంటి ఫారెక్స్ ట్రేడర్ తెలుగు, మన టెలిగ్రామ్ గ్రూప్, ఇందులో మై ఫండ్ ఎఫెక్ట్స్ చేసిన పేఅవుట్స్ ఎప్పుడు డేట్ ఎప్పుడు 23 ఎంత చేసింది? $54,000. అకౌంట్ సైజ్ అంతా 300K.
సో 300Kలో $54,000 పంపించింది. అంటే చూసారు ఎంత ఎంత పెద్ద పేఅవుట్. మన ఇండియన్ కరెన్సీలో ఇది చూస్తే మోర్ దెన్ 50 lakh. 50 lakh. సో చూసారు ఎంతెంత పేఅవుట్. $20,000, $54,000. ఇది 2 minutesలో. మళ్ళీ స్పీడ్ చూడండి ఇక్కడ 2 minutesలో అంట. సో 2 minutesలో ఇప్పటికొచ్చి నేను ఈ ప్రాప్ ఇండస్ట్రీలో మొత్తానికి ఒక 3 years నుంచి ఉంటున్నాను. సో 3 yearsలో ఇంత స్పీడ్గా పే చేసే ఫర్మ్ నేను చూడలేదు. మై ఫండ్ ఎఫెక్ట్స్ ఆల్వేస్ గ్రేట్. నెక్స్ట్ ఈ పేఅవుట్ చూసారా, $2,900, 20,000, 12,000, సారీ 1,200, 4,000, 2,200, 10,000, 43,000, 24,000. సో మళ్ళీ చూసారా పేఅవుట్స్ కూడా గాట్ పెయిడ్ ఇన్ less than 5 minutes ఆఫ్టర్ రిక్వెస్టింగ్. సో 5 minutesలో వచ్చిందంట $1,200. సో సో చూసారా మ్యాట్ అంటే ఈయన మై ఫండ్ ఎఫెక్ట్స్ CEO. సో ఈయన ఏమంటున్నారంటే ఇంకా అది 1 minute కూడా పడుతుంది అండ్ అంత తగ్గిస్తామేమో అంటున్నారు. చూసారు కదా. సో ఇది అండ్ ఇది నా పేఅవుట్. సో నాకు వచ్చిన రీసెంట్ పేఅవుట్ అంటే రీసెంట్ ఏం కాదు. సో పాస్ట్ అంటే లాస్ట్ మంత్లో వచ్చిన పేఅవుట్ $4,130. సో అలా కంప్లీట్గా. సో ఇది మై ఫండ్ ఎఫెక్ట్స్ అనేది స్ట్రాంగ్ పే చేస్తుందని చెప్పడానికి ఈ ప్రూఫ్లు సరిపోతాయి అనుకుంటున్నాను. సో ఇంకా పే చేసి ఇవన్నీ నేను ఎప్పటికప్పుడు మన గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను. సో జాయిన్ అవ్వండి ఫారెక్స్ ట్రేడర్ తెలుగు మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. అండ్ మీరు అకౌంట్ పర్చేస్ చేసేటప్పుడు ఈ పిన్నెడ్ మెసేజ్ మీద క్లిక్ చేసి ఈ లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్ పర్చేస్ చేయండి. మీకు అఫిలియేట్ కోడ్ కింద 5 to 10 అప్లై అవుతుంది. సో అది మన ఛానల్కి help అవుతుంది. ఫ్యూచర్లో మీరు ఈ ఫర్మ్స్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే నా సపోర్ట్ మీకు ఉంటుంది. ఓకేనా. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ మీకు ఆన్సర్ చేయాలి. ఓకే రైట్. సో మై ఫండ్ ఎఫెక్ట్స్ ఎందుకు గ్రేట్ అంటే మాత్రం ఇక్కడ మీకు ఒక స్నాప్చాట్ కనిపిస్తుంది కదా, ఒక స్క్రీన్ షాట్. సో అన్లిమిటెడ్ టైం టు పాస్. సో ఛాలెంజెస్కి టైం ఏమి ఉండదు, మీరు ఎంత టైం అనేది తీసుకోవచ్చు. సో phase 1 నుంచి phase 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 step అకౌంట్ తీసుకున్నారు. 2 step అకౌంట్ తీసుకున్నారు, phase 1 పాస్ అయ్యారు. సో phase 1 పాస్ అయిన తర్వాత phase 2 డీటెయిల్స్ మళ్ళీ కొత్త అకౌంట్ వస్తుంది. సో అది మళ్ళీ చెప్తున్నాను, phase 1 ఒక అకౌంట్ వస్తుంది, phase 2 ఒక అకౌంట్ వస్తుంది, లైవ్ ఒక అకౌంట్ వస్తుంది. సో లైవ్లో పేఅవుట్ వచ్చినప్పుడు కొత్త అకౌంట్స్ రావు, ఓన్ అకౌంట్లోనే ఆ మీరు తీసిన ప్రాఫిట్ కట్ అయ్యి అకౌంట్ రీసెట్ అవుతుంది. అదవుతుందా. సో phase 1 నుంచి phase 2కి ఇన్స్టెంట్గా వస్తుంది. అంటే phase 1 పాస్ అయిపోయిన వెంటనే phase 2 డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో వెంటనే మీరు విత్ ఇన్ మినిట్స్లో phase 2 స్టార్ట్ చేసేయచ్చు. అండ్ మీరు చూస్తే పేఅవుట్స్ వచ్చి ఎవ్రీ 7 days, ప్రాఫిట్స్ వచ్చి యాడ్ ఆన్ యాడ్ చేసుకుంటే 90% వస్తుంది మీకు. ఇంకా ఇన్స్టెంట్ phase 1 నుంచి phase 2 ఇన్స్టెంట్గా అంటే విత్ ఇన్ సెకండ్స్లో మీకు phase 2 డీటెయిల్స్ వచ్చేస్తాయి phase 1 పాస్ అయిన తర్వాత. ఇది 2 step అకౌంట్స్కి. సో 1 step అంటే మీకు ఇంకా ఒక ఫేజే కాబట్టి ఇంక phase 2లో ఇవేమి ఉండవు, 1 step మ్యాక్స్ అంటే మీరు. అదే ఇక్కడ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదే ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాక్స్ క్యాపిటల్ ఎంత తీసుకోవచ్చు. నేను ప్రతి ఎగ్జాంపుల్లోనే 100K చెప్పాను, కానీ మీరు ఎంత తీసుకోవచ్చు అంటే ఈ ఫారంలో ఒక్కొక్కరు 600K వరకు తీసుకోవచ్చు. అంటే 100Ks 6 తీసుకోవచ్చు, 200Ks అంటే ఎట్ ఏ టైం అంటే ఇప్పటికిప్పుడే మీరు బై చేయాలంటే 200K అకౌంట్స్ 3 అకౌంట్స్ బై చేయొచ్చు. ఇంకా 300K అకౌంట్స్ ఉన్నాయి కదా, అవి బై చేయాలంటే 2 అకౌంట్స్ బై చేయొచ్చు. సో అంటే మ్యాక్స్ క్యాపిటల్ 600K మించకూడదు. వీళ్ళు 600K వరకు ఎలా ఇస్తారు. అదే 600K అన్న తక్కువ కాదు కదా, 600K అంటే మోర్ దెన్ 500,000. సో 500,000లో 1% అంటే చాలా ఎక్కువ. సో ముందు 600K రీచ్ అయితేనే చాలు, చాలా చాలా ఎక్కువ. సో ఇంకా దీని తర్వాత మనకి ఇంకా కావాలి క్యాపిటల్ అంటే మాత్రం మీకు స్కేలింగ్ ప్లాన్ ఉంటుంది. అంటే ఎవ్రీ 10% ప్రాఫిట్కి మీకు 25% వాళ్ళు క్యాపిటల్ పెంచుతారు. సో అంతే తప్పించి ఇంక కొత్త అకౌంట్స్ అంటే బై చేయడానికి మాత్రం అవ్వదు. స్టాప్ లాస్ టార్గెట్ పెట్టవలసిన లేదు. సో కొన్ని ఫర్మ్స్లో తప్పకుండా పెట్టాలని చెప్తారు, వీళ్ళకి ఏం అటువంటి రూల్ లేదు, మీకు నచ్చితే పెట్టుకుంటారు లేదంటే మానేస్తారు. ఇంకా సపోర్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్. సో మై ఫండ్ ఎఫెక్ట్స్లో మీకు ఏ డౌట్ వచ్చినా విత్ ఇన్ మినిట్స్లో ఆన్సర్ వస్తుంది. అమేజింగ్ సపోర్ట్. ఇంకా ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్కి వస్తే మ్యాచ్ ట్రేడర్, సీ ట్రేడర్, డిఎక్స్ ట్రేడర్ అండ్ ఇక్కడ ప్లాట్ఫామ్ 5 రీసెంట్గా యాడ్ చేశారు, అందుకే స్క్రీన్ షాట్లో లేదు. సో ప్లాట్ఫామ్ 5 అంటే MT5. సో MT5 సో ఇవన్నీ ఆఫర్ చేస్తున్నారు. సో సో మై ఫండ్ ఎఫెక్ట్స్ ఎందుకు గ్రేట్ అంటే మాత్రం సో కంప్లీట్గా ఇక్కడ ఉంది. సో సో కంపేర్ చేయండి ఏ ఫర్మ్ తన్నా. సో మై ఫండ్ ఎఫెక్ట్స్ ఇచ్చే సర్వీసెస్ ఏ ఫర్మ్ ఇవ్వట్లేదు. సో సింపుల్. ఇంకా నెక్స్ట్ వన్ ఇదిగోండి, ఆయన వాళ్ళు ఎందుకు మై ఫండ్ ఎఫెక్ట్స్ గ్రేట్ అంటే పేఅవుట్ డిలేస్ ఉండవు, phase 1 నుంచి phase 2 వెంటనే ఇన్స్టెంట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ మీకు ప్రాఫిట్ కూడా మీరు ప్రాఫిట్ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత విత్ ఇన్ లెస్ దాన్ 1 అవర్లో మోస్ట్లీ వచ్చేస్తుంది పేఅవుట్. వర్స్ట్ కేసు 24 అవర్స్. చాలా ఫర్మ్స్ 15 days కూడా తీసుకుంటున్నాయి. బట్ మై ఫండ్ ఎఫెక్ట్స్లో మీకు అలాంటి చెత్త ఉండదు. ఇంకా మీకు ఇలా పేఅవుట్ పెడతారు కదా రిక్వెస్ట్, పెట్టిన 15 minutesలో మీ మీ అమౌంట్ డెబిట్ అయిపోతుంది, మీ అకౌంట్ మళ్ళీ ట్రేడింగ్ చేసుకోవడానికి రీసెట్ అయిపోతుంది. సో అది కొన్ని ఫర్మ్స్ ఉన్నాయి లిటరల్లీ ఈ రోజు పేఅవుట్ పెడితే 5 days తర్వాత మన అకౌంట్లో వచ్చిన ప్రాఫిట్ కట్ అవుతుంది, ఇంకొక 5 daysకి మన అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. అంటే 10 days అక్కడికి మనకి ఎటువంటి ట్రేడింగ్ చేసుకోవడానికి అకౌంట్ అవ్వరు. బట్ మై ఫండ్ ఎఫెక్ట్స్లో అలాంటి షేడీ థింగ్స్ ఏముండవు. మీరు పేఅవుట్ పెట్టిన తర్వాత 15 minutesలో మీ అకౌంట్ రీసెట్ అయిపోద్ది, మీ అమౌంట్ అనేది మీ అకౌంట్ అనేది డెబిట్ అయిపోద్ది.
సో ఇవన్నీ మనం ఎక్కడ చూసుకోవాలి, అసలు మనం ఎంత ప్రాఫిట్ తీసాం, మనం పేఅవుట్ ఎంత వస్తుంది, మనం పేఅవుట్ ఎక్కడి నుంచి రిక్వెస్ట్ పెట్టాలి, ఇవంతా మనకి మీరు అకౌంట్ బై చేసిన తర్వాత మై ఫండ్ ఎఫెక్ట్స్ వెబ్సైట్లో లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, మీకు అది చూపిస్తాను. సో ఆ లాగిన్ దగ్గర మీకు అకౌంట్ క్రెడెన్షియల్స్ వస్తాయి. సో దాని మీద క్లిక్ చేసి మీ క్రెడెన్షియల్స్ అన్ని ఎంటర్ చేసుకొని మీకు అక్కడ డాష్బోర్డ్లో ఉంటుంది, అసలు పేఅవుట్ కాలం ప్రత్యేకంగా ఉంటుంది, ఒక రోజులో ఎంత ప్రాఫిట్ తీసారు, ఎంత లాస్ వచ్చింది, మీ ట్రేడింగ్ హిస్టరీ అంతా కంప్లీట్గా అక్కడ ఉంటుంది. నేను చూపిస్తాను ఒకసారి మీకు, చూపిస్తాను. యావరేజ్ పేఅవుట్ టైం వచ్చి 4 hours. సో పేఅవుట్, ఈ పేఅవుట్ టైం అనేది ఇది మీ ఛాలెంజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. 1 స్టెప్ మ్యాక్స్ అంటే 7 days, 3 స్టెప్ అంటే 5 days, 2 స్టెప్ అంటే ఎవ్రీ 14 days. సో ఇలా మీరు వచ్చి సెలెక్ట్ చేసుకుని ఛాలెంజ్ బేస్ చేసుకుని ఈ పేఅవుట్ టైం అనేది ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ కార్డ్స్ ఒకటి యూస్ చేయకూడదు అకౌంట్స్ బై చేయడానికి. అసలు ఇండియా నుంచి కార్డ్సే పనిచేయట్లేదు. సో ఇండియన్స్కి ఒకటే ఆప్షన్ క్రిప్టో కరెన్సీ. మనం అకౌంట్స్ పర్చేస్ చేయాలంటే క్రిప్టో కరెన్సీస్లో మాత్రమే పర్చేస్ చేయగలరు. మీకు ఏమన్నా ఈ క్రిప్టోలో పేమెంట్స్ చేయడం గట్రా రాకపోయినా, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది కదా, అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను అకౌంట్స్ పర్చేస్ చేయడానికి ఈ క్రిప్టో కరెన్సీస్లో మీకు హెల్ప్ చేస్తాను. అంటే ఎలా బై చేయాలి, సో వాలెట్లో ఎలా పే ద్వారా ఎలా యాడ్ చేయాలి, సో ఇదంతా నేను గైడ్ చేస్తాను మీకు. ఎటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం, సో మనకున్న ఆప్షన్ అంటే మాత్రం క్రిప్టో కరెన్సీస్ మాత్రం కార్డ్స్ వర్క్ అవ్వట్లేదు. ఇండియా అండ్ ఈజిప్ట్ కార్డ్స్ వర్క్ అవ్వట్లేదు, ఉన్న అన్ని కంట్రీస్లో కార్డ్స్ వర్క్ అవుతున్నాయి. ఇంకా పేఅవుట్ మెథడ్స్ మీకు అందరికి చెప్పాను కదా. సో మీకు ప్రాఫిట్ మేక్ చేస్తారు కదా, ఆ వచ్చే పేఅవుట్ మాత్రం ఈ మెథడ్స్ అయితే క్రిప్టో లేదంటే రైస్. సో రీసెంట్గా వియత్నాం, పాకిస్తాన్ వాళ్ళని బ్యాన్ చేశారు, అంటే ఎప్పుడో బ్యాన్ చేశారు, ఇప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారు. 1 స్టెప్ మ్యాక్స్ ఛాలెంజెస్ తీసుకోవచ్చు అంట వాళ్ళు. సో ఇది మనకి అనవసరం అనవసరం, ఎందుకంటే ఇండియన్స్కి మనకి ఈ అప్డేట్ వేస్ట్. సో ఎవరు మై ఫండ్ ఎఫెక్ట్స్ అంటే బ్యానెడ్ కంట్రీస్, సో ఈ కంట్రీస్లో ఉన్న వాళ్ళు మై ఫండ్ ఎఫెక్ట్స్ యూజ్ చేయలేరు. ఇప్పుడు మనకి ఈ పాకిస్తాన్ వాళ్ళు ఉన్నది, సో పాకిస్తాన్ రెస్ట్రిక్షన్ లిస్ట్లో లేదు. ఎందుకంటే ఈ పాకిస్తాన్, వియత్నాం కూడా ఇప్పుడు ఈ లిస్ట్లో లేదు. సో ఇది అప్డేట్ అవ్వలేదు, సో అప్డేటెడ్ లిస్ట్ కాదు. సో నార్త్ కొరియా, రష్యా, ఇరాన్, సిరియా, సో లిబియా, యమన్, ఈ క్యూబా, ఈ మొత్తం వీటి నుంచి మాత్రం మనం అకౌంట్స్ బై చేయలేం. అంటే ఈ కంట్రీస్ వాళ్ళు మాత్రం అకౌంట్స్ బై చేయలేరు. సోమాలియా, రైట్. సో ఈ కంట్రీస్ వాళ్ళు కూడా అకౌంట్స్ బై చేయలేరు. సో మనకి ఏం ప్రాబ్లం లేదు, మన ఇండియా మాత్రం అలౌడ్. సో కంప్లీట్లీ లీగల్ ఇండియా అంటే మాత్రం ఇండియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు వీళ్ళు. ఇంకా రైస్ పేలో ఇది ఎలా విత్డ్రాల్ చేయాలి, మన వాలెట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఇదంతా ఇది మీరు పేఅవుట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వాళ్ళ మెయిల్లో క్లియర్గా రాస్తారు. సో స్టిల్ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏ పాయింట్లో ఉన్నా సరే నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి. విత్డ్రాల్స్ ఎలా తీసుకోవాలన్నా, రైస్ పే ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో క్రిప్టోలో పేఅవుట్స్ ఎలా రిక్వెస్ట్ పెట్టుకోవాలి, సో ఇలా ఏ డౌట్స్ ఉన్నా సరే నేను ఆన్సర్ చేస్తాను. ఓకేనా, రైట్. ఇవన్నీ ఒక విఐపి ప్రోగ్రామ్. ఇక్కడ మీరు విఐపి ప్రోగ్రామ్ ఉంటుంది మనకి. ఎంత ఎక్కువ పేఅవుట్స్ తీసుకుంటే మనకి అంత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేఅవుట్స్ వచ్చి 6 పేఅవుట్స్ తీసుకున్నారు, మీరు ఒక 100K అకౌంట్ ఉంది చెప్పాను నేను, చిన్న చిన్న పేఅవుట్స్ ఒక 6 పేఅవుట్స్ తీసుకుంటే మీకు విత్డ్రాల్ టైం ఎలా ఉండేది, బై వీక్లీ అంటే ఎవ్రీ 14 daysకి పేఅవుట్ ఉండేది కదా, అది వీక్లీకి వస్తుంది. 10 పేఅవుట్స్ తీసుకుంటే ఎనీ టైం, అంటే మీరు ఏ రోజైనా విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మండే ఈరోజు ప్రాఫిట్ తీశారు, $10,000 ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక $10,000 ప్రాఫిట్ వచ్చింది. మీరు ఈ రోజు ఈవినింగ్ ప్రాఫిట్ విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది, 10 పేఅవుట్స్ తీసుకుంటే 6 monthsలో 10 పేఅవుట్స్ తీసుకోవాలి. ఇక్కడ మీకు 10 పేఅవుట్స్ తీసుకున్నందుకు డైలీ డ్రాడౌన్ 6% పెరుగుతుంది, అండ్ మాక్సిమం డ్రాడౌన్ కూడా 2% పెరుగుతుంది, అంటే 10% అవుతుంది. బట్ ఈ స్టేజ్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. బట్ కొద్దిగా జాగ్రత్తగా ఒక అకౌంట్ని కూల్గా కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తే మాత్రం వెళ్ళొచ్చు. అంటే చాలా ఎక్స్ట్రీమ్ స్కిల్స్ ఉంటే మాత్రం మనం ఈ స్టేజ్ వరకు వెళ్ళొచ్చు. సో అమేజింగ్, అంటే విఐపి ప్రోగ్రామ్ అని చెప్పి వాళ్ళకి స్పెషల్గా బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు. కాపీ ట్రేడింగ్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, వేరే వాళ్ళ అకౌంట్ నుంచి ఎవరి దగ్గర నుంచి కాపీ చేయకూడదు ట్రేడ్స్. సో టైం లిమిట్ కూడా ఎటువంటి టైం లిమిట్ ఉండదు. సో phase 1 అన్న phase 2 అన్న ఏ ఛాలెంజ్ అయినా సరే మై ఫండ్ ఎఫెక్ట్స్లో టైం లిమిటే ఉండదు, మీరు ఎంత టైం అయినా తీసుకొచ్చి పాస్ అవ్వడానికి. అంటే వీటి గురించి కూడా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ రూల్స్ అన్ని. సో యాడ్-ఆన్స్ గురించి కూడా చెప్పాను. సో వాళ్ళ మనకి మీన్ అకౌంట్స్ పర్చేస్ చేయడానికి మనకున్న పేమెంట్ మెథడ్స్, డెబిట్ కార్డ్ ఇవి వర్క్ అవ్వట్లేదు. సో డిస్కవర్, వీసా, మాస్టర్ కార్డ్ ఇవి ఇండియన్స్కి వర్క్ అవ్వట్లేదు. మనకున్న ఆప్షన్ అంటే క్రిప్టో కరెన్సీయే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్రిప్టో కరెన్సీలో నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వని, నేను హెల్ప్ చేస్తాను. ఇంకా వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, సో ఈ వెరిఫికేషన్ అంటే ఏంటి, ఇక్కడ మీకు phase 1 phase 2 అకౌంట్స్ పాస్ అయిన తర్వాత, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. phase 1 phase 2 అకౌంట్ పాస్ అయిన తర్వాత మీకు లైవ్ అకౌంట్ వస్తాయి, ఈ డీటెయిల్స్ వస్తాయి. కానీ ఈ లైవ్ అకౌంట్లో మీరు ట్రేడ్స్ ఓపెన్ చేయలేరు. ఓపెన్ చేయాలంటే ముందు మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలి. వెరిఫికేషన్ ఏంటి అంటే మీ ఆధార్ కార్డ్ అండ్ లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్, ఈ రెండు మీరు వాళ్ళకి పంపించాలి. వాళ్ళకి పంపించడం కదా, వాళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేయాలి. అంటే వాళ్ళ డాష్బోర్డ్ ఉంటుంది కదా, మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇలా వెరిఫికేషన్ అనే ఒక పర్సనల్ సెట్టింగ్స్లో వెరిఫికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ మేము క్లిక్ చేసి గెట్ వెరిఫైడ్ మేము క్లిక్ చేస్తే మీకు అడుగుతుంది ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ దగ్గర మనం ఆధార్ కార్డ్ ఇస్తాం.
ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ దగ్గర మనం లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తాం. ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంటే కాదు, మీరు వైఫై బిల్ ఇవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ ఇవ్వచ్చు, సో ఏదైనా ఇవ్వచ్చు, బట్ 6 months ఉండేలా చూసుకోండి, ఓకేనా. అంటే సెల్ఫీ, మన ఫేస్ వెరిఫై చేసుకుంటారు. సో ఈ 3 మీకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత మీకు లైవ్ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు $1000s పే చేస్తున్నారంటే మన దగ్గర తప్పకుండా వెరిఫికేషన్ తీసుకోవాలి కదా, అంటే ఎవరికి పే చేస్తున్నారో అవన్నీ వాళ్ళ దగ్గర డేటా ఉండాలి కాబట్టి వాళ్ళు తీసుకుంటారు ఈ వెరిఫికేషన్. సో మీరు చేసుకోవచ్చు. అండ్ అగైన్ చెప్తున్నాను, ఈ ప్రాప్ ఫర్మ్స్ అనేవి ఇండియాలో కంప్లీట్ లీగల్. సో మనకి ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ఇల్లీగల్, బట్ ప్రాప్ ఫర్మ్ ట్రేడింగ్ అంటే కంప్లీట్ లీగల్. మీరు కంప్లీట్గా లీగల్గా చేసుకోవచ్చు. సో ఎవ్వరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు, మీరు ఎంత పెద్ద పేఅవుట్స్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఓకే, సో కేవైసీ వెరిఫికేషన్ ఎలా చేయాలన్నది మీకు ఇక్కడ క్లియర్గా ఉంది కదా. లైవ్ ఫోటో అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద మీరు యూటిలిటీ బిల్ కానీ, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ కానీ, అండ్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ కానీ, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్ కింద హౌస్ పర్చేజ్ బిల్, అటువంటి ఏదైనా అప్లోడ్ చేయాలి. బట్ మనకి ఈజీగా ఉండేది అది లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్. ఈజీగా నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అవుతాం, డౌన్లోడ్ చేసుకుంటాం, అప్లోడ్ చేస్తాం. ఈజీ నెట్ బ్యాంకింగ్ ఉంటుంది కదా మీ అందరికీ, సో అందులో నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లోడ్ చేయండి. అండ్ క్రిప్టో కరెన్సీలో మనం వీకెండ్ ట్రేడ్ చేయొచ్చా? సో క్రిప్టో కరెన్సీలు అనేవి 24/7 ట్రేడ్ అవుతుంటాయి, మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో దాన్ని వీకెండ్ మనం ట్రేడ్ చేయొచ్చు అని ట్రేడ్ చేయొచ్చు. ఒక్క ప్లాట్ఫామ్లో మాత్రమే ట్రేడ్ చేయడానికి అవ్వదు, అది సీ ట్రేడర్. సో ఈ సీ ట్రేడర్ అకౌంట్స్ వాళ్ళకి వీకెండ్ ట్రేడ్ చేయడానికి అవ్వదు క్రిప్టో కరెన్సీలని. మిగతా వాళ్ళందరూ ట్రేడ్ చేసుకోవచ్చు, వీకెండ్ మొత్తం ట్రేడ్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టం, మీరు బిట్ కాయిన్, ఇథీరియం కూడా ట్రేడ్ చేయాలంటే మీరు సాటర్డే సండే కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ సీ ట్రేడర్ వాళ్ళకి మాత్రం అవ్వదు. సో లైవ్ అకౌంట్స్లో అవ్వదు, ఛాలెంజెస్లో అవుతుంది, ఓకేనా. లైవ్ అకౌంట్స్ ఛాలెంజెస్ అంటే ఏంటంటే, ఈ లైవ్ అకౌంట్ అంటే ఇంకా రియల్ మనీ. ఈ ఛాలెంజెస్ అంటే phase 1 phase 2 ఉన్నాయి కదా అవి. సో మనకి బోట్స్ అంటే రోబోట్స్ ద్వారా ట్రేడ్ చేస్తారు కొంతమంది, ఈఏస్ అవన్నీ. సో ఆ బోట్స్లో మనం ఓన్గా ప్రోగ్రామింగ్ రాసుకొని మనం ఓన్గా డెవలప్ చేసుకున్న బోట్స్ అంటే యూస్ చేయొచ్చు. బట్ ఆ బోట్స్ అయినా సరే, ఇంకో ఇక్కడ చూసారా, ఈ రూల్స్ని సాటిస్ఫై చేయాలి. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ చేయకూడదు. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అంటే ఏంటి? 1 minute10 ట్రేడ్స్ ఓపెన్ చేయడం, 1 minute మనకి హండ్రెడ్స్ ఆఫ్ ట్రేడ్స్ ఓపెన్ చేసేస్తుంది. హై ఫ్రీక్వెన్సీ బోట్స్, హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ అంటారు దాన్ని. సో అటువంటివి చేయకూడదు. న్యూస్ ముందు స్కాల్పింగ్ చేస్తాయి కొన్ని బోట్స్, అంటే కొన్ని రోబోట్స్. సో అవి చేయకూడదు. అండ్ ఆర్బిట్రేజ్ ఈఎమ్స్, ఇవి ఈఎస్ ఇవి చేయకూడదు. మల్టిపుల్ అకౌంట్ అవర్స్, అంటే ఒక అకౌంట్లో బై చేసి 2 అకౌంట్లో సెల్ చేయడం, అటువంటి షేడీ థింగ్స్ చేయకూడదు. సో ఇలా ఇవేమి చేయకుండా ఉంటే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇలాంటి ఏం చేసినా సరే మీరు రోబోట్స్, బోట్స్, ఈఎస్ కట్ట ఉంటాయి, కొంతమంది ఈఎస్ సెల్లర్స్ ఉంటారు. సో ఆ ఈఎస్ కట్ట కొని అకౌంట్స్ కట్ట కనెక్ట్ చేస్తే మాత్రం ఇవేమి చేయకుండా చూసుకోండి. ఇవేవి చేసినా మీ అకౌంట్ పోతుంది. సింపుల్, అందుకే చెప్తున్నాను సింపుల్గా. స్కిల్ మన కంప్లీట్గా మన ఛానల్లో కంప్లీట్ కోర్స్ ఉంది, ఫారెక్స్ సంబంధించి కోర్సు. కంప్లీట్గా ఒక టైం ఇవ్వండి, ఒక 2 months టైం ఇవ్వండి, నేర్చుకుని ఓన్గా ట్రేడ్ చేయండి. సో మన గ్రూప్ వాళ్ళు ఎంతమంది ఎంతెంత పేఅవుట్స్ తీసుకుంటున్నారో చూస్తున్నారు కదా. సో మీకు నిన్న కూడా పోస్ట్ చేస్తాను, $500, $600, $2000. సో అలాంటి పేఅవుట్స్ తీసుకున్నారు చూసారా. సో వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సు. మళ్ళీ మీరు ఒక్క రూపాయి కూడా ఎవరికి పే చేయడం, అంటే పే చేయడం అవసరం లేదు. సో కంప్లీట్ కోర్స్ ఫ్రీగా ఉంది. సో మన గ్రూప్లో జాయిన్ అయిపోయి పిన్ మెసేజ్ చెక్ చేసి కంప్లీట్ కోర్స్ నేర్చుకుని కూల్గా. ఒకప్పుడు క్యాపిటల్ ఉండాలి అండ్ స్కిల్స్ ఉండాలి. ఇప్పుడేముంది, కంపెనీస్ ఉన్నాయి క్యాపిటల్ లోనకి, కొన్ని క్రోస్ ఇస్తున్నాయి మీకు. 600K అంటే ఆల్మోస్ట్ 6 crores. సో 6 crores మీకు మనీ ఇస్తున్నాయి ట్రేడ్ చేసుకోమని. సో ఇప్పుడు క్యాపిటల్ ప్రాబ్లం కూడా లేదు. సో కూల్గా నేర్చుకుని, మనకి చెప్పాను కదా రూల్స్ అన్ని. సో కోర్సులో ఏ రూల్స్ అంటే చెప్పాను, అవన్నీ మీరు ఫాలో అవుతే మాత్రం మంచి పెద్ద పేఅవుట్స్ వస్తాయి. సో మీకు హెల్ప్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది వీటి నుంచి, ఈ ప్రాబ్లమ్స్ కరెక్ట్గా మీరు యూస్ చేసుకుంటే. స్కేలింగ్ ప్లాన్. సో ఆఫ్టర్ 600K తర్వాత మన అకౌంట్ ఎలా గ్రో అవుతుంది అంటే, ఆఫ్టర్ 600K అనే కాదు, మీరు 100K అకౌంట్ తీసుకొని ఎవ్రీ 10%, అంటే ఎవ్రీ 12%కి మీకు 25% క్యాపిటల్ పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఏమి పాస్ అవ్వకుండానే ఇంక అకౌంట్స్ ఆటోమేటిక్గా క్యాపిటల్ పెరిగిపోతుంది ఎవ్రీ 12% ప్రాఫిట్కి. మినిమం 3 months మీకు చెయ్యి ఉండాలి. అంటే 3 monthsలో 12% ప్రాఫిట్ వస్తే మీ అకౌంట్ 100K అనుకోండి, 125K. మళ్ళీ 3 months తర్వాత చూస్తారు, అప్పటికి మళ్ళీ 12% ప్రాఫిట్లో ఉంటే 125K. అలా మళ్ళీ 3 months తర్వాత చూస్తారు, మళ్ళీ 12% ప్రాఫిట్ అంటే మళ్ళీ 12% పెంచుతారు, 25% పెంచుతారు. సో అలా పెంచుకుంటూ వెళ్తారు. దీన్ని స్కేలింగ్ ప్లాన్ అంటారు. సో అమేజింగ్. ఇది కూడా మనకి ఎటువంటి ఛాలెంజెస్ పాస్ అవ్వకుండా కూల్గా 3 monthsకి 12% అంటే పెద్ద ఎక్కువేం కాదు, అంటే మంత్కి 4%. సో కూల్గా తీస్తే ఆన్లే మీ క్యాపిటల్ పెంచుతారు. సో ఇది కూడా ఎక్సలెంట్ ఆపర్చునిటీ. స్టాప్ లాస్ గురించి మీకు చెప్పింది కదా, వాళ్ళంటే పెట్టమంటారు, పెట్టడం మనకు మంచిది అకౌంట్ పోకుండా ఉండడానికి. న్యూస్ ట్రేడింగ్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో న్యూస్ ట్రేడింగ్ అనేది మీరు phase 1లో చేయొచ్చు. phase 1లో చేయొచ్చు.
ఫేజ్ టూలో చేయొచ్చు. వన్ స్టెప్ మ్యాక్స్ అకౌంట్లో ఫేజ్ వన్ ఉంది కదా, అందులో చేయొచ్చు. లైవ్ అకౌంట్స్లో చేయకూడదు. లైవ్ అకౌంట్స్లో ఎప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిపిఐ నెంబర్స్ లైక్ 7 o'clock సిపిఐ నెంబర్స్ వచ్చాయి అనుకోండి. సిపిఐ నెంబర్ 7 o'clock వచ్చాయి. అంటే 7 o'clock వస్తున్నాయి, 7కి వస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఎప్పుడు ట్రేడ్ చేయకూడదు అంటే న్యూస్ ట్రేడింగ్ 3 minutes ముందు, అంటే 6:57, 3 minutes తర్వాత అంటే 7:03. ఈ న్యూస్ వచ్చి 3 minutes ముందు, న్యూస్ వచ్చిన తర్వాత 3 minutes. సో ఈ 6 minutes మనం ట్రేడ్ చేయకూడదు. అర్థవుతుందా? సో ఈ 6 minutes మనం కొత్త ట్రేడ్స్ ఓపెన్ చేయకూడదు, ఉన్న ట్రేడ్స్ క్లోజ్ చేయకూడదు. అర్థవుతుందా? సో ఈ 3 minutes లో చేస్తే నా అకౌంట్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా అంటే అకౌంట్ ఏమైనా బ్లాక్ చేస్తారంటే వాళ్ళు ఏమీ బ్లాక్ చేయరు. బట్ వచ్చిన ప్రాఫిట్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇవ్వరు. సింపుల్. వచ్చిన ప్రాఫిట్స్ ఇవ్వరు. అకౌంట్ లాస్ అయితే మాత్రం అది మీ బాధ్యత. సో వాళ్ళు ఏమీ బ్యాన్ చేయరు, వాళ్ళు ఏమీ చేయరు. మీకు ప్రాఫిట్ వస్తే ఎవరు, లాస్ వస్తే మాత్రం మీరే భరించాలి. సో అందుకే చెప్తున్నాను, న్యూస్ ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ కాబట్టి, గ్యాంబ్లింగ్లోకి వస్తుంది కాబట్టి ఎవరు ట్రేడ్ చేయకండి. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు వాళ్ళు, ఈ 6 minutes విండోలో ట్రేడ్ చేయకూడదు. ఒకవేళ చేస్తే మేమేమి అకౌంట్ అంటే బ్యాన్ చెయ్యం. బట్ అకౌంట్ ఈ న్యూస్లో మీకు తెలిసిందే, బ్లింక్ ఆఫ్ ఐలు పెద్ద పెద్ద మూవ్స్ వచ్చేస్తాయి. సో పెద్ద పెద్ద స్టాప్ లాస్లు కూడా రెస్పెక్ట్ చేయరు. సో స్టాప్ లాస్లు కూడా స్లిప్ అయిపోతాయి. సో అలాగా వచ్చినప్పుడు మీరు 2% రిస్క్ తీసుకుంటే 5% లాస్ కూడా వచ్చేస్తుంది. సో 5% లాస్ వచ్చి డైలీ డ్రాడౌన్ నెట్ అయిపోయింది అనుకోండి. సో ఆ టైంలో ఏమవుతుంది, అకౌంట్ పోతుంది. సో అలాంటప్పుడు కట్ట వీళ్ళు ఏమి సపోర్ట్ చేయరు. సో కంప్లీట్గా అకౌంట్ పోయినట్టే. ఓకే, రైట్. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మనకి మీరు యూఎస్టీ, మనం ట్రేడ్ చేసేది ఏంటి ఎక్కువ, గోల్డ్ కదా. గోల్డ్ కాబట్టి XAUSD. సో మనకి న్యూస్ ట్రేడింగ్లోకి ఈ 2 పేర్స్కి సంబంధించిన న్యూస్ మాత్రమే న్యూస్ ట్రేడింగ్లోకి వస్తుంది. మీకు జీబీపీకి సంబంధించిన న్యూస్ ఏమైనా వచ్చింది అనుకోండి, సో ఈ టైంలో మీరు ఈ పేరుని ట్రేడ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఒక న్యూస్ ఏ పేరుకి వస్తుందో ఆ పేరుకి సంబంధించిన కరెన్సీ పేర్స్లోనే మాత్రమే మనం న్యూస్ ట్రేడింగ్ చేయకూడదు. మిగతా అన్ని పేర్స్లో మీరు మామూలుగా ఎప్పుడైనా ఓపెన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ట్రేడ్ క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా క్లియర్గా? రైట్. ఐపీ అడ్రస్ల గురించి మీకు చెప్పిందే. ఇంకా మ్యాక్సిమం అకౌంట్స్ మీకు చెప్పాను కదా, 600K వరకు మీరు తీసుకోవచ్చు అని. రైట్. సో ఇవన్నీ ప్లాన్స్, ఇవన్నీ మన గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఈ స్క్రీన్ షాట్స్ అన్ని. సో జాయిన్ అవ్వండి. ఇంకా ఓకే, మీకు ఇక్కడ మెడ్జింగ్ అకౌంట్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 100K అకౌంట్ తీసుకున్నారు, ఫేజ్ 1 ఫేజ్ 2 పాస్ అయిపోయి లైవ్ వెళ్ళిపోయారు. సో లైవ్లో ఒక పేఅవుట్ వచ్చింది మీకు, లైవ్లో ఒక $10,000 పేఅవుట్ వచ్చింది. ఇంకొక 200K బై చేశారు. ఇంకో 200K బై చేసి ఈ 200K కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 పాస్ అయ్యి, నేను 2 స్టెప్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, లైవ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ 3 అకౌంట్స్ మీరు 3 అకౌంట్స్ ట్రేడ్ కాపీర్ కనెక్ట్ చేసుకొని విడివిడిగా చేయాలంటే అవసరం లేదు. సో లైవ్కి వెళ్ళిన అకౌంట్స్ అన్ని మీకు మెర్జ్ చేసేస్తారు. సో కంప్లీట్గా మెర్జ్ చేసి ఒక 300K అకౌంట్ కింద ఇచ్చేస్తారు. అంటే కంప్లీట్ ఈ లైవ్లో 300K, ఒక ఫస్ట్ 100K వెళ్ళింది కదా అది, తర్వాత వెళ్ళిన 200K. సో మొత్తం కలిపి 300K మెర్జ్ చేసి ఒక అకౌంట్ కింద తయారు చేసి మీకు లాగిన్ డీటెయిల్స్ ఇస్తారు. సో కంప్లీట్గా మీరు ఈ 300K లైవ్ని ఒకే సింపుల్గా యూస్ చేసుకోవచ్చు. అంటే ఒకే అకౌంట్ ఉంటుంది కాబట్టి మీకు ఇంకా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి తలనొప్పి ఉండదు. ఓకేనా? సో ఇది ఓన్లీ లైవ్కి వెళ్ళిన అకౌంట్స్కి మాత్రమే. ఫేజ్ 1 అకౌంట్ అంటే ఫేజ్ 1లో 100K, మళ్ళీ ఫేజ్ 2లో 100K కలపమంటే వాళ్ళు అలా మెర్జ్ చేయరు. సో ఓన్లీ లైవ్లోకి వెళ్ళిన అకౌంట్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ లైవ్లో ఒక 100K ఉంది, మళ్ళీ ఒక 10K ఉంది, మళ్ళీ ఒక 5K ఉంది. సో ఇవన్నీ కలిపండి, అన్ని లైవ్లో ఉన్నాయి కదా అంటే మొత్తం అంతా కలిపేసి మీకు 115K అకౌంట్ తయారు చేసి ఇచ్చేస్తారు. అర్థమవుతుందా? సో అప్పుడు కొత్త డీటెయిల్స్ వస్తాయి, లాగిన్ డీటెయిల్స్. సో దాని బ్యాలెన్స్ వచ్చి 115K ఉంటుంది. సో అలా మెర్జింగ్ అనేది ఇలా జరుగుతుంది. ఓకేనా? రైట్. ఓకే గైస్, సో అన్నీ ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. సో నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ క్లియర్గా ఆన్సర్ చేశాను. సో ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం మీకు చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వండి. సో మీకు యాజ్ ఆఫ్ నౌ అంటే మనం 25% డిస్కౌంట్ రన్ అవుతుంది. మన గ్రూప్ చూస్తే మీకు 1 minute, గ్రూప్, వెర్ ఈస్ అవర్ గ్రూప్? ఓకే, ఇక్కడ మన గ్రూప్ చూస్తే మీకు 25% డిస్కౌంట్ రన్ అవుతుంది కదా. సో యూస్ చేసుకోండి. సో చాలా రేర్, అంటే ఇంత డిస్కౌంట్ రావడం అనేది చాలా చాలా రేర్. సో ఈ లింక్ మీద క్లిక్ చేసి అకౌంట్స్ బై చేయాలంటే బై చేయండి. ఇంకొక 4 days మాత్రమే ఉంది. సో 4 daysలో ఎక్స్పైర్ అయిపోద్ది. సో తర్వాత ఇంత డిస్కౌంట్ ఉంది, మళ్ళీ 10%, మళ్ళీ 5%కి వచ్చేస్తుంది. సో మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు కాబట్టి యూస్ చేసుకోండి. అంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఇక్కడ అడగొచ్చు, లేదంటే వీళ్ళ పర్సనల్ మెసేజ్ నాకు ఎలా చేస్తున్నారు, సో మీరు కూడా అలా చేస్తే నాకు టైం ఉన్నప్పుడు ఆన్సర్ చేస్తాను. సో మాక్సిమం ఆన్సర్ చేస్తాను, బట్ కొద్దిగా టైం పట్టినా సరే తప్పకుండా ఆన్సర్ చేస్తాను. ఓకే, సో వీడియో ఏ పాయింట్లో నచ్చినా సరే సో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. ఓకేనా? సో ఎవరికన్నా ఫార్మ్స్ గురించి తెలియకపోతే మాత్రం మన ఛానల్, ఈ వీడియోని షేర్ చేయండి.
ఓకేనా, అంటే ప్రాప్ ఫార్మ్స్ అంటే ఏంటి, వీటి గురించి తెలియకపోతే. సో ఐ హోప్ ఈ వీడియోలో ఎవ్రీథింగ్ అంటే మొత్తం క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. స్టిల్ ఏమైనా మిస్ అయితే మాత్రం గ్రూప్లో అడగండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.